we have with us the 2025's mowgli, Roshan Kanakala with us. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు బీయింగ్ మోగ్లీ. అదే మొన్న లాస్ట్ షెడ్యూల్ అలా క్లైమాక్స్ ఫైట్ అయ్యి కొంచెం ఇంకా మైండ్ ఇంకా లైట్ గా షేక్ అవుతుంది. గైస్ ఫైట్ల మీద ఫైట్లు అంటే గైస్ నేను మామూలుగా మాట్లాడితే ఫైట్ అయింది బ్రో, ఇంకో ఫైట్ ఉంది బ్రో అన్న, ఎన్ని ఫైట్లు అన్న అంటే ఫైట్లు బాగుంటాయి బ్రో. ఫర్ సందీప్ రాజ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ కలర్ ఫోటో టోన్ని వదిలేసి ఇక్కడికి he's also coming into the space of universal storytelling without exaggeration. The screenplay, he's done a brilliant job. He's also like చాలా కసిగా ఉన్నాడు, భైరవ చాలా కసిగా ఉన్నాడు. సో ఆల్ ఆఫ్ అస్ అంటే ఐ థింక్ ఈ ప్రాజెక్ట్లో ఉన్న 24 క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఆర్ జస్ట్ ఎయిమింగ్ ఫర్ ద అల్టిమేట్ ప్రోడక్ట్. Like let's go back in timeline. Do you feel the pressure when everyone sees you as Suma Akka's son? I don't draw confidence from my background, I draw confidence from my craft. I want to create impact as an actor. నేను Bubblegum చూసినప్పుడు అయితే వెళ్తుంది సినిమా ప్రీ ఇంటర్వెల్ అయితే ఐ వాస్ సోల్డ్ బ్రో. దిస్ గై హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్. దిస్ గై హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్ అనేది ఒక యాక్టర్ లాక్కుని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడమే ఈజ్ అ బిగ్ థింగ్, ఇస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. సుమా మ్యామ్ చాలా షోలు చేశారు, మీకు నచ్చే షో ఏంటి? నాకు భలే ఛాన్స్ నచ్చేది చిన్నప్పుడు. భలే ఛాన్స్ ల్యాడర్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ సూపర్. ఒక డైస్ భలే ఉండేది సెటప్, లేడీస్ డాన్స్ చేసేవారు. ఎగ్జాక్ట్లీ. నాకు అర్థం. If I'm not wrong, you after schooling, you straight away went to US to pursue acting కదా? యా నాకు మా నాన్నకి కాన్ఫ్లిక్ట్ అనమాట. నువ్వు ఎక్కడికో వెళ్తావు ఏంటి, ఇంట్లో నేర్పిస్తారంటే అంటే అదే నేను వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అలా ఫైట్ చేసి వెళ్ళాను. కొన్ని తెలియని కోణాలని అవేకం చేసింది అది. బేసిక్ ఇన్హిబిషన్ అనేది పోగొట్టింది. అంటే అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న వచ్చి చెయ్యి అక్కడ ఏం చెప్పారు చాలా చాలా అయిందా? మాకు రోజు కాన్ఫ్లిక్ట్ నడుస్తుంటది ఇంట్లో. రాజీవ్ సార్ ఒక సినిమాలో కనబడ్డారంటే ఇట్స్ బికమ్ ఏ మీమ్ నౌ. I also certain times enjoy that meme because I understand the joke behind it. Yes, exactly. But కొడుక్క కొనుగొనిసారు Your family has aced TV, cinema and stage. What space do you want to redefine or own? Cinema is the space I'm trying to own. Redefine అంటారా, అది ఇంకా ఫ్యూచరే చెప్తుంది ఎలా చేయగలుగుతానా చేయలేనా అనేది. I am here to create engaging, impactful stories that are enjoyed by a large spectrum of audience. అది నేను నమ్ముతాను. Hello guys, welcome back to the channel. Welcome back to Chari, not sorry. We are back with another episode with the guests. We are back with another episode of Sodhi Chebutha. And today we have with us the 2025's mowgli, Roshan Kanakala with us. Hello bro, ఎలా ఉన్నావు? All good bro. How are you? I'm good. ఒక చిన్న డౌట్తో స్టార్ట్ చేస్తాను. చెప్పండి. సో సింపుల్గా చెప్పాలంటే టెక్నికల్లీ యువర్ మదర్ టంగ్ ఈజ్ మలయాళం. టెక్నికల్లీ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లో, మలయాళం కదా? మలయాళం వచ్చా బ్రో? వచ్చు, ఒక 75-80% వరకు వచ్చు. యూ కెన్ కాన్వర్స్ ఆర్? ఐ కెన్ కాన్వర్స్. రాయడం గీయడం అన్ని రాదు కానీ కష్టం. ఓకే, నాకు 2 ముక్కలు వచ్చు. అమ్మమ్మ కూర్చోబెట్టి నేర్పించింది చిన్నప్పుడు బేసిక్ గా. ఓకే, ఆవిడ ఒక్కరే ఈడు ఏం చేసినా పర్లేదు మలయాళం మాత్రం నేర్చుకోవాలని ఫిక్స్ అయింది. సో అలా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు కూడా అమ్మమ్మతో మాట్లాడితే మలయాళంలోనే ఎక్కువ మలయాళంలో మాట్లాడతాం. ఆవిడ తెలుగులో మాట్లాడంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, సో మలయాళమే బెస్ట్ అనుకుంటాం. ఓకే, అమ్మతో కాన్వర్సేషన్స్ అమ్మతో తెలుగులోనే అవుతుంది. బట్ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సినారియోలు ఉన్నాయి, ఇప్పుడు అమ్మతో నేను సీక్రెట్గా ఏమైనా మాట్లాడాలనుకుంటే మలయాళం షిఫ్ట్ అయిపోతాం. ఇది ఒక మంచి ఎస్కేప్. దట్స్ నైస్, వెరీ నైస్. సో అంటే బేసికల్లీ అమ్మ ఈజ్ ఫ్రమ్ పాలక్కడ్, కేరళ. నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ యానం, పాండి, ఆంధ్ర. సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదా. డిడ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు విజిట్ దీస్ ప్లేసెస్ బ్రో? వెళ్ళారు ఎప్పుడన్నా? కుదిరిందా అసలు? కేరళ అయితే అసలు పిచ్చలైట్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుసు సుమా కనకాల అంటే ఎవరితే. కేరళలో షీ వాజ్ అంటే లైక్ షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఇన్ మలయాళం ఆర్ ఎనీథింగ్. సో షీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ దేర్ టు మూవ్ అరౌండ్. సో కేరళకి చిన్నప్పుడు చాలా సార్లు వెళ్ళాను. ఈ మధ్య ఒక 2 years అయింది. బట్ ఒక గ్రాండ్ ఫాదర్ ఫ్యూనరల్ ఏదో ఉంటే వెళ్ళాం, దానికి 1.5 year బ్యాక్. కానీ కొంచెం వెళ్ళాలి, మళ్ళీ ఒకసారి వెళ్ళి క్యాచ్ అవ్వాలి ప్లేస్తో. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్
కేరళ పాలక్కడ్ అండ్ యానం వెళ్తే అసలు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ కేరళ అనగానే ఫస్ట్ నాకు ఫేవరెట్ థింగ్ అంటే గుర్తొచ్చింది పాలడ పాయసం అని ఒకటి ఉంటుంది అక్కడ. ఒక పాయసం ఉంటుంది, పేరు పాలడ ప్రథమన్. పాలడ ప్రథమన్, అది చిన్న రైస్తో చేస్తారు. ఓకే, ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి, లేకపోతే నేను ఎప్పుడైనా తెప్పిస్తే ఇస్తా. యానం అంటే ఇంకా మనకి ఒడ్డు, మనకి అది దాని బీచ్ అంటారు మన వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి చిల్లవడం. ఇప్పుడు అంతా పాడు చేస్తారు గురు అదంతా. నీకు ముందు ఐ రిమెంబర్ 2007-8 టైంలో చిన్నప్పుడు అక్కడ చాలా నీట్ గా అంతా ఉండేది. ఇట్ వాస్ వెరీ శివుడి ఎగ్జాక్ట్లీ శివలింగం. ఇన్ఫాక్ట్ దాని ముందే అంటున్నా, శివలింగం ముందే ఇట్ వాస్ వెరీ ఆ స్టెప్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండేవి కాదు. ఇట్ వాస్ వెరీ ఇసుక ఉండేది, చాలా నీట్గా ఉండేది, ఆ వాటర్లో ఆడుకోవడానికి నీట్గా ఉండేది. తర్వాత నేమ్స్ ఎందుకు వచ్చి ఆయిల్ అంతా లాగి మొత్తం ఆయిల్ అంతా అక్కడ స్ప్రెడ్ అయిపోయి ఇంకా దానిలో దిగాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు అసలు స్కోపే లేదు స్పీకింగ్. సో అంటే నేను కోవిడ్ టైంలో నేను అక్కడే ఉండే, ఇంటి దగ్గర ఉండే అనమాట. రైట్. సో నాకు కొంచెం రిప్రైవ్, ఎప్పుడన్నా కొంచెం టైం స్పెండ్ చేయాలి, సన్సెట్ చూడాలి అంటే వెళ్ళిపోయి కూర్చునేవాడు అనమాట. సో కొంచెం బ్యూటిఫుల్ ప్లేస్. యా, నైస్. అండ్ ఇప్పుడు బేసికల్లీ మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు లైక్ నాకు తెలుసు అమ్మ చాలా ఎర్లీగానే వచ్చారని, బట్ షీ కీప్స్ విజిటింగ్ బ్యాక్ టు కేరళ కదా. డస్ షీ మిస్ ఎనీథింగ్ అబౌట్ కేరళ ఆర్ లైక్ హౌ ఈజ్ ఇట్? మీతో కాన్వర్జేషన్స్ కానీ, ఇప్పుడు ఎవ్రీ వన్ వాంట్స్ టు అట్ వన్ టైమ్ వాంట్స్ టు గో బ్యాక్ టు దేర్ రూట్స్, కీప్ ఇన్ కనెక్షన్ విత్ దేర్ రూట్స్. ఎగ్జాక్ట్లీ. సో నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటారు, అసలు మీకు కూడా ఏమన్నా ఉంటుందా లైక్ ఓకే మనం కూడా కనెక్షన్స్ ఉంచుకోవాలి అక్కడ, తెలిసిన వాళ్ళు ఉండాలి, మనం కూడా వాళ్ళతో జస్ట్ అప్పుడప్పుడన్నా కనెక్ట్ అవుతూ ఉండాలి అని ఏమన్నా ఉంటుందా? లైక్ అంటే నాకు కనెక్షన్స్ అంటే ఐ వాంట్ టు మేబీ లైక్ రేపొద్దున కొంచెం సంపాదించిన రోజు అక్కడ ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉండింది. బట్ లైక్ అమ్మ నాన్న దగ్గరికి వస్తే ఐ గెస్ నాన్న అయితే ఇక్కడ పుట్టి పెరిగాడు, అమ్మ కూడా పుట్టింది కేరళలో, అంటే జస్ట్ ఫర్ ద డెలివరీ అమ్మమ్మ వెళ్ళారు అక్కడికి, కానీ పెరిగిందంతా ఇక్కడే. బట్ ఐ గెస్ ఇప్పుడు సడన్గా ఇలా అడిగితే తను మెన్షన్ ఎక్స్ప్లిసిట్గా చేయలేదు కానీ, బట్ ఐమ్ అస్యూమింగ్ షీ మిస్సెస్ దట్ హోల్ ఫ్యామిలీ సెటప్. అక్కడ ఏంటంటే ఒక ఆ కాలంలో ఎలా ఉండేవారు తెలుసు కదా, మీ తాతగారు కానీ ఎవరైనా కూడా ఒక 10 మందిని కనేస్తారు. సో ఒక పెద్ద ఫ్యామిలీ ఫీలింగ్ అవన్నీ ఐ థింక్ షీ వుడ్ లైక్ టు విజిట్. యా, అంటే నేను వింటుండే అనమాట, ఇప్పుడు యానం సైడ్ మీ ఫ్యామిలీ కానీ మీ రూట్స్, ఇప్పుడు దేవదాస్ తాత గారు వాళ్ళ సైడ్, నేను ఇందాక మీ సుధీర్ చెప్తున్నప్పుడు కూడా కాదు, అక్కడ మీరు ఇప్పుడు రాజీవ్ కనకాల సార్ ఎప్పుడైనా షూటింగ్ వెళ్ళినా సరే ఒక 10 క్యారేజీలు వస్తాయి, అందరు వస్తారు కలవడానికి. ఇప్పుడు రాజమండ్రిలో షూట్ చేసినా సరే యానం టు రాజమండ్రి మినిమం టేక్స్ 2 hours, బట్ దే కమ్, దే విజిట్, ఎగ్జాక్ట్లీ క్యారేజీలు వస్తానే ఉంటాయి అని. అక్కడ అంటే నీకేమన్నా తెలుసా బ్రో అసలు రూట్స్ ఏంటి, ఎవరు ఉండేవారు అసలు ఫస్ట్ అక్కడ? సో అంటే బేసిక్లీ తాత వాళ్ళ ఫాదర్, అంటే నేను పెద్ద తాత అని పిలుస్తాను, హీ వాజ్ కాల్డ్ కనకాల తాతయ్య గారు. ఆయన హీ వాజ్ అ జడ్జ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఫర్ దట్ ఫ్రెంచ్, అక్కడ ఫ్రెంచ్ ఆక్యుపేషన్ అంతా ఉండేది కదా. ఐ థింక్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ తాత ఇవన్నీ నాకు వద్దు, నేను సినిమాలోకి వెళ్తాను గొడవపడి తనే ఫస్ట్ వ్యక్తి అక్కడి నుంచి వచ్చింది. యా, సో హీ వాజ్ ద వన్ హూ వాంటెడ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దట్ స్పేస్, నేను సినిమాల్లోకి వెళ్తాను. హీ వెంట్ టు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్టర్ దట్. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐ థింక్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అలుమ్నై ఇన్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో హీ లర్న్డ్ దేర్ అండ్ దెన్ హీ గాట్ బ్యాక్ హియర్. దెన్ హీ మెట్ మా నాన్నమ్మ, ఇద్దరు లవ్లో పడ్డారు ఏదో థియేటర్ స్పేస్లోనే. నానమ్మ కూడా, నానమ్మ వాజ్ టీచర్ టు, వీళ్ళిద్దరు కలిసే దే యూస్ టు టేక్ క్లాసెస్. అది తెలుసు. సో బ్రో లైక్ కొంచెం ముందుకు వెళ్దాం, లైక్ లెట్స్ గో బ్యాక్ ఇన్ టైమ్ లైన్. యూ మెన్షన్డ్ దట్ నేను పుట్టి పెరిగిందంతా లిటరలీ ఇంట్లో యాక్టింగ్ స్కూల్ ఉండేది, చుట్టూ యాక్టింగ్ క్లాసెస్ జరుగుతుండేవి, నేను అక్కడే పెరిగాను అని. సో సబ్ కాన్షియస్లీ యాక్టింగ్ కి ఇంక్లినేషన్ డెఫినెట్లీ ఉంటుంది. బట్ గ్రోయింగ్ టైంలో కానీ ఎదుగుతున్న టైంలో కానీ ఏదన్నా ఒక సినిమా కానీ ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా ఉండి అప్పటివరకు సబ్ కాన్షియస్లీ ఉన్నా, ఇదిరా ఈ ఇంపాక్ట్ నేను క్రియేట్ చేయాలి, ఈ జోన్ మనం తేగలగాలి అనేది ఏమన్నా ఒక్కటి గుర్తుందా? లైక్ అంటే దేర్ ఇస్ ఎ కపుల్.
ఓకే. అంటే లైక్ గ్రాడ్యువల్గా తీసుకెళ్తే ఫస్ట్ నేను పుట్టిన తర్వాత నాకు 1-2 years ఉన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది అప్పుడు. సో స్టూడెంట్ నెంబర్ 1 సీడీ అంటే నాకు అంత స్పెసిఫిక్గా గుర్తులేదు, కానీ నేను ఆ సీడీని అంటే 100 సార్లు పెట్టుకొని చూశాను. అప్పుడు సీడీలు ఉండేవి కదా, దాన్ని 100 సార్లు పెట్టుకొని ఆ సీడీ అరిగిపోయేంత వరకు చూశాను. ఐ డోంట్ రిమెంబర్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ ఆన్ మీ బికాస్ దట్ వాస్ టూ ఎర్లీ ఆన్. దాని తర్వాత అంటే లైక్ క్లియర్గా నేను చాలా చోట్ల ఇదే చెప్పాను, బట్ క్లియర్గా గుర్తుంది వాజ్ ఇంటర్స్టెల్లర్. అలా GVK1 మాల్లో అనుకుంటా థియేటర్లో చూస్తున్నాను. నాకు పెద్దగా ఇంగ్లీష్ ఇవన్నీ కూడా అప్పటికేం రాదు. ఎప్పుడు రిలీజ్ అయింది? 2014 13-14. సో 13-14 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకు పెద్ద ఇంగ్లీష్ ఏం కాదు, నేను యూసఫ్గూడలో ఉండేవాళ్ళం అప్పుడు. అంతగా ఇంగ్లీష్ కూడా ఏం అర్థం కాలేదు చూస్తుంటే, అది ఏదో పదాలు మాట్లాడేస్తారు కూడా, చాలా మెల్లగా మాట్లాడుకుంటారు. బట్ అట్ సమ్ పాయింట్ వాడు తిరిగి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు చూడు, లైక్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ ద జర్నీ, అక్కడ నాకు టప్ అని పడిపోయింది. ఏంట్రా అబ్బాయి ఇది ఏంటిది అంటే, మనకి సంబంధం లేని లాంగ్వేజ్, మనకి సంబంధం లేని సెటప్, ఇటు స్పేస్లో ఉన్నాడు, రిలేట్ అవ్వడానికి ఏది కూడా లేదు, ఎందుకు ఇలా వస్తుంది అని ఆలోచించి దెన్ ఐ రియలైజ్ ఓ మై గాడ్, ఇది దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సినిమా టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ అని. తర్వాత మేబీ లేటర్ ఆన్ ఐ రియలైజ్ దట్, బట్ దట్ వాజ్ వన్ సింగిల్ ఫిల్మ్ దట్ ఐ కుడ్ సే దట్ షేప్డ్ మై జర్నీ into wanting to create impact. Got it. You are still a fan of Nolan? Yeah. Ante still a fan of Nolan. I'm a huge fan of Nolan, but Interstellar tarvata I think he took a different track. Got it. It was a purposeful choice అనుకోవచ్చేమో maybe. I don't know. But I want him to make another Interstellar someday. Got it. Yeah. ఇప్పుడు నోలన్ ఎంత, మాథ్యూ మెక్కానహే కూడా అదే రేంజ్, అసలు ఆయన మామూలుడు కాదు. ఎగ్జాక్ట్లీ. సో యూ ఫాలో ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కువ లేకపోతే కొంచెం తక్కువ? డీసెంట్ గానే ఫాలో అయ్యాను. ఐ ఫాలోడ్ అంటే లైక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఫ్రమ్ అక్కడ ఇంగ్లీష్ సర్క్యూట్లోనే. గాట్ ఇట్. అండ్ బేసికలీ నెక్స్ట్ ఇదే బ్రో, అంటే లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూ ఆఫ్టర్ స్కూలింగ్ యూ స్ట్రైట్ అవే వెంట్ టు US టు pursue యాక్టింగ్ కదా? యా అంటే ఫస్ట్ స్కూలింగ్ తర్వాత తాత దగ్గర కొన్ని లెసన్స్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ తాతగారి తర్వాత. యా ఐ టెక్నికలీ వాజ్ హిస్ లాస్ట్ స్టూడెంట్. దాని తర్వాత నాకు మా నాన్నకి కాన్ఫ్లిక్ట్ అనమాట, నువ్వు ఎక్కడికో వెళ్తావు ఏంటి, ఇంట్లో నేర్పిస్తారంటే, అంటే అదే నేను వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అలా ఫైట్ చేసి వెళ్ళాను. అది ఎన్ని ఇయర్స్ కోర్స్? ఇట్ వాజ్ 3 months కోర్స్ ఓన్లీ. ఇట్ వాజ్ అ షార్ట్ డిప్లొమా కోర్స్, బట్ ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ కోర్స్. అది బాగానే మేబీ కొన్ని తెలియని కోణాలని అవేకం చేసింది, అది బేసిక్ ఇన్హిబిషన్ అనేది పోగొట్టింది. అలాగే ఇట్ వాస్ ఫన్. లైక్ నేను చదివింది అయితే మెథడ్ యాక్టింగ్ కోర్స్ అని. ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. స్ట్రాస్బర్గ్ అనే వ్యక్తి, హీ వాజ్ ఫౌండర్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్. అవన్నీ బాయిల్ డౌన్ చేస్తే సాంజోవిస్కీ అని ఒక రష్యన్ థియేటర్ ప్రాక్టీస్ ఉన్నారు, అతను ఫస్ట్ స్టార్ట్ చేసింది సిస్టమ్ అని. తన స్టూడెంట్ స్ట్రాస్బర్గ్ 4 వెళ్ళారు US నుంచి. వాళ్ళ పేర్లు పెట్టుకొని మెథడ్ యాక్టింగ్ ఒకటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఎక్కడ నేర్చుకున్నావు యాక్టింగ్? అది నేర్చుకున్న దగ్గర ఏముండదు గురు. గాట్ ఇట్. అంటే నా క్వశ్చన్ కూడా ఇదే అనమాట. ఇప్పుడు నాకు ఒక బాగా గుర్తుండే ఎగ్జాంపుల్ ఏంటంటే, తమిళ్లో స్టార్ అనే సినిమా ఉంది, కవిన్ది. ఆ సినిమాలో వాళ్ళ ఊర్లో వాడు చాలా మంచి యాక్టర్, వాళ్ళ నాన్న వాడిని యాక్టర్ చేద్దాం అనుకుంటాడు. వాడు వాళ్ళ ఊర్లో చాలా మంచి యాక్టర్, నా లైఫ్ ఇదే, నేను మంచి యాక్టర్ అని వాడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాడు చాలా ఫ్లాంబాయింట్ ఉంటాడు, అంతా ఉంటాడు. ఒకసారి వాడికి ఒక ఆపర్చునిటీ వచ్చి ముంబై వర్క్ షాప్కి వెళ్తాడు. 1 month వర్క్ షాప్. దేనికి ఎవరు చేస్తారు ఫస్ట్ అంటే బుడుక్కుమని చేయొద్దు. వాడికి అప్పుడు రియాలిటీ చెక్ వస్తుంది, అమ్మాయి ఏంట్రా ఇక్కడ ఒక్కొక్కడు ఇలా చేస్తున్నాడు, నేనేమో జుజుబి, అసలు నేను అమ్మాయి రియల్లీ వర్త్ ఇట్ అనే రియాలిటీ చెక్ వస్తుంది. ఇప్పుడు డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యూ లైక్ దట్? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ రకరకాల కల్చర్స్, అసలు ఇండియన్స్ తక్కువ మంది అంటే అక్కడ ఉండే లెవెల్ ఆఫ్ కసి వేరు గురు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు తెలుగు సినిమాలో ఉన్నాము, ఇక్కడ మనకి సర్క్యూట్ స్టిల్ లైక్ వెరీ స్మాల్. అక్కడ లాస్ ఏంజలస్ కానీ ముంబైలోకి వెళ్తే ప్రతి ఒడు మేబీ యూఆర్ ఆల్సో ట్రైంగ్ టు బీ అన్ యాక్టర్. ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తావు, యూఆర్ బీ అన్ యాక్టర్. క్యాబ్ నడుపుతున్నాడు, యాక్టర్గా ఆడిషన్ చేస్తుంటాడు. సో ద చేస్ దేర్ ఇస్ డెఫినెట్లీ మచ్ హైయర్. అంతా చూసి ఓకే మనం అంటే లైక్ నా ముందరి నుంచే తెలుసు, అక్కడ నేర్చుకొని ఇక్కడికి వద్దాం అనేది పాయింట్. ఇంకా క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఉంటే ఏమీ నడిచేది కాదు. నన్ను ఏమైనా అక్కడ వెనకాల బ్యాగ్ బై మిస్టేక్ ఎవడైనా హీరో మన వాల్మార్ట్లోకి ఎక్కడికైనా వస్తే అక్కడ కౌంటర్లో పెడతారేమో అనిపించింది. సో వద్దులే అక్కడ అంత అనుకొని ఇంకా కంప్లీట్గా ఇక్కడికి వచ్చా.
లైక్ యు ఆర్ ఓన్లీ మెన్షనింగ్ కదా, ఇప్పుడు తాతగారి దగ్గర 3 months యు ఆర్ దేర్ విత్ తాతగారు, అండ్ తాతగారు కూడా ఒక థీసిస్ లాంటిది ఆయన నేర్చుకున్న ఒక టైప్ ఆఫ్ థీసిస్ లాగా రాశారు. దాని పేరేంటి బ్రో? అభినయ వేదం అని ఒకటి రాశారు. ఆయనది ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నదంతా ఒక ప్రాపర్ గురుకుల్ సెటప్, గురువు ఉంటారు, గురువు దగ్గర నేర్చుకున్నట్టు ఉంటది. వెన్ యూఆర్ గోయింగ్ టు యుఎస్, అక్కడ కరికులం వేరు, అక్కడ సీన్ వేరు, సిచ్యువేషన్ వేరు. వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇస్, బోత్ ఆర్ 2 different సెటప్స్, అండ్ రెండిట్లోని యాక్టింగే నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ గురుకుల్ సెటప్ లో ఎక్కువ మంచిగా నేర్చుకోగలిగింది ఏంటి, అక్కడ నేర్చుకోగలిగిన ఏమన్నా డిఫరెన్షియేషన్ ఏమన్నా ఉందా? డెఫినెట్లీ. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇమోషన్ ఇస్ యూనివర్సల్. అది అటు తెలుగులో ఏడ్చినా, మలయాళంలో ఏడ్చినా, ఎక్కడ ఏడ్చినా కూడా ఇమోషన్ ఇస్ ద సేమ్, బట్ ద వే యూ ఎక్స్ప్రెస్ ఇట్ చేంజెస్ బై రీజియన్ అండ్ లాంగ్వేజ్. సో అక్కడికి వెళ్ళి నేను నేర్చుకొని లక్కీ, అంటే నాకు ఫార్చునేట్లీ నేను కొంచెం తెలుగు సినిమాలు చూశాను, తాత దగ్గర నేర్చుకున్నాను, అంతా నేర్చుకున్నాను కాబట్టి ఏమో తెలుగు బాయ్గానే వెళ్ళాను అక్కడికి. నేను పెద్దగా మనకి అంత అక్కడ గ్రిప్ లేకపోయినా. సో ద పాయింట్ బీయింగ్ ఏంటంటే, అక్కడ వాడు నేర్పించేది మనం ఇక్కడికి యాజ్ ఇట్ ఈస్ రీక్రియేట్ చేస్తే ట్రాన్స్లేట్ అవ్వకపోవచ్చు, జనాలు రిలేట్ అవ్వలేకపోవచ్చు. ఎందుకంటే బికాస్ దెర్ ఇస్ అ పర్సనల్ టచ్ ఇక్కడ ఉన్నోడు యాడ్ చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందీ యాక్టర్ని మనం తీసుకొని వచ్చి విలన్గా ఇక్కడ పెడితే, ఆయన అంటే హూఎవర్ దట్ యాక్టర్స్ మేబీ కెనాట్ డూ 100% జస్టిస్, దే విల్ డూ దేర్ పర్ఫార్మెన్స్. బట్ అదే క్యారెక్టర్ని ఒక తెలుగు సినిమాలో పెట్టామనుకోండి, అతనికి వాట్ ఎవర్ దట్ యాక్టర్స్ సెన్సిబిలిటీస్, తనకున్న ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఐ వుడ్ సే ద డిఫరెన్స్ ఇస్ ద ఎక్స్ప్రెషన్, హౌ యూ ఎక్స్ప్రెస్ దట్ ఇమోషన్ చేంజెస్ ఫ్రమ్ రీజన్ టు రీజన్. సో ఐ వుడ్ డెఫినెట్లీ సే మనం ఎక్కడుంటే అక్కడే నేర్చుకోవడం, అండ్ ఆర్ మేబీ అబ్జర్వింగ్, అంటే మన రీజన్ని కానీ మన లాంగ్వేజ్ని కానీ, అది బెస్ట్ అంట నేను త్రూ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న వచ్చి చెయ్యి అక్కడ ఏం చెప్పారు చాలా చాలా అయిందా? మాకు రోజు కాన్ఫ్లిక్ట్ నడుస్తుంటుంది ఇంట్లో. రాత్రి డిన్నర్ కూర్చున్నావు అంటే, నేను ఆదిశక్తి అని ఇంకో చిన్న వర్క్ షాప్ చేశాను. నాకు తెలుసు ఆదిశక్తి పాండిచేరిలో. ఎలా తెలుసు? నాకు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను వెళ్ళాడు. సో చైతన్య గారు కూడా వెళ్ళారు. తండేల్ ముందు చైతన్య గారు వెళ్ళారు. అలీ ఫజల్ కీప్స్ ఆన్ గోయింగ్, ఇలా నాకు కొంచెం గుర్తుంది అనమాట. మా ఇద్దరికి నాన్నకి నాకు రోజు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అంటే రోజు అంటే వెరీ రెగ్యులర్లీ. అర్థమైంది. వాళ్ళు చెప్పేది అంతా కూడా కొన్ని మా నాన్నకి ఎక్కువ, ఇలా చేస్తే ఎలా నడుస్తుంది సినిమాలు అంటాడు, విచ్ ఇస్ వెరీ రైట్ఫుల్. నవ్ ఆల్సో ఐఎమ్ రియలైజింగ్, అంటే లైక్ అక్కడ వాళ్ళ మెథడాలజీ అంతా కూడా బ్రెత్ పైన ఉంటుంది, రిథమ్ పైన ఉంటుంది. రిథమ్ అంటే ఇప్పుడు సినిమాలో రిథమ్ ఎక్కడ క్యాచ్ చేస్తావు? వాడు కట్టు ఉంటుంది. ఇప్పుడు షార్ట్ పెడతాడు, ఇప్పుడు నీకు ఈ షార్ట్లో నువ్వు ముందు నుంచి రిథమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. సో థియేటర్కి ఒక ప్లే చేస్తున్నావు అంటే దానికి వర్కౌట్ అయ్యే మెథడ్ అది. సో అలాగా మా ఇద్దరికి ముందు కాన్ఫ్లిక్ట్స్ నడిచేవి, ఇప్పుడు ఓకే కరెక్టే నువ్వు చెప్పిందని నేను రియలైజ్ అవుతున్నాను. మిడిల్ గ్రౌండ్ ఫైండ్ చేస్తున్నావు అలాగా. బట్ ఇంట్రెస్టింగ్, అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ స్పేస్ వేర్ వీ కెన్ డిస్కస్ సినిమా. అంటే మొత్తం అమ్మ నాన్న ముందు తాత నానమ్మ అందరూ కూడా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ద కాన్వర్జేషన్స్ ఆర్ ఓన్లీ అబౌట్ సినిమా. ఈ రాత్రి కూర్చున్నాం అనుకో, ఏదైనా సినిమా గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే దెర్ ఇస్ హౌ డు ఐ కన్సీవ్ దిస్ సీన్, అలా డిస్కషన్స్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్. యా, నాకైతే పర్సనల్లీ రాజీవ్ కనకాల సార్ది హ్యాండ్స్ డౌన్ సై. యా అబ్సల్యూట్లీ. Hands down. One of my most favorite performances too. అసలు ఆ సీన్ అదే లాకర్ రూమ్ మన వాళ్ళు ఏం తాగారు వచ్చి కనుక్కోండి మనం కూడా పడదాం అంటాడు కదా, తాగలేదు అక్కడ కనకాల గారు ఇచ్చింది అని చెప్పి. అసలు మామూలు సీన్ కాదు బ్రో. నేను అప్పుడు లైక్ నేను చాలా యంగ్ కానీ థియేటర్లో చూసేస్తాయి. ఏంటి ఏదో టేర్ అవర్ సెల్ఫ్స్ ఒకటి అమ్మ నాకు వచ్చేస్తుంది నేను ఆడతా అన్న. అది ఏదైతే ఉందో ఎక్స్ప్రెషన్ క్రేజీ అసలు. లవ్లీ. కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలి బ్రో. ఇది కొంచెం ఆన్ ఎ ఫన్నీయర్ నోట్. ఇప్పుడు ఆఫ్ లేట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, రాజీవ్ సార్ ఒక సినిమాలో కనబడ్డారంటే ఇట్స్ బికమ్ ఏ మీమ్ నౌ. మీకు ఏమన్నా ఇలా ఏమన్నా బ్యాంటర్ ఉంటుందా, లేకపోతే యూ సీ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ? అంటే లైక్
I also certain times enjoy that meme because I understand the joke behind it. Yes, exactly. బట్ కొడుక్క కొనుక్కొనిసారి ఎవరు తన్ని కొంచెం ఒక చిన్న, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను కొడుకుని మా నాన్న అంటే నేను నాన్న నువ్వు నా అనే రేంజ్లో ఉంటాను. సో అలాగా ఐ కమ్ టు టర్మ్స్ విత్ దాట్ అండ్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దాట్. దాని గురించి బ్యాంటర్ ఏ రోజు పెట్టుకోలేదు. బట్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ స్పేస్. అంటే ఇప్పుడు ఇది ఒక మీమ్ లాగా అయిపోయింది. ఐ వాంటెడ్ టు ఆస్క్ యు అన్నమాట. రైట్. అండ్ లైక్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ యూ ఫస్ట్ కేమ్ టు ద పీపుల్ విత్ బబుల్ గమ్ కదా, ఒక యాక్టర్ కన్నాక లైక్ నువ్వు ఎప్పుడు చెప్పేవాడివి నాకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ మజా వస్తుంది, కిక్ వస్తుంది, ఆ కిక్ వేరే ఉంటది. అది ప్రాబబ్లీ ఎవరు రిలేట్ అవ్వకపోవచ్చు. ఒక ఆడియన్స్ చూసినా ఇప్పుడు ఎవరైనా చూస్తున్నా అది రిలేట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వెరీ ఫ్యూ పీపుల్ నో వాట్ యుర్ టాకింగ్ అబౌట్. వెరీ ఫ్యూ పీపుల్ విల్ రిలేట్ టు దట్ ఆర్ అండర్స్టాండ్ దట్. సో ఇఫ్ యూ వాంట్ టు సే అసలు ఒక యాక్టర్ అనే ఒక ప్రొఫెషన్ కి వాట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ అన్ యాక్టర్ ఒక ప్రొఫెషన్ గా, అంటే వాట్స్ ద బెస్ట్ థింగ్ అంటే వాట్ విల్ యూ సే? అంటే ఫస్ట్ ఐ వాంటెడ్ టు అడ్రస్ ఆ పాయింట్ ఎవరికి అర్థం కాకపోవచ్చు అంటున్నావు కదా. ఐ వుడ్ సే అది అందరికీ అర్థం అవుతుంది, అర్థం చేసుకోగలుగుతారు కూడా. అంటే లైక్ మేబీ నా వల్ల కాకపోవచ్చు కానీ బట్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే దట్ కిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ కంటెంట్ క్రియేషన్, పాడ్కాస్ట్, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కిక్ దట్ యూ ఫీల్ ఆర్ లైక్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అబ్బా చేసాంరా అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అది ఏ ఫీల్డ్ అయినా ఏదైనా అది దెర్ ఇస్ డిగ్నిటీ ఇన్ ఎవ్రీథింగ్. ఐ వుడ్ సే ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ కిక్ ఇన్ ఎనీథింగ్ డూ దాట్ ఓన్లీ. అది నీకు నీ ఇంట్రెస్ట్, నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏ దాంట్లో అయినా అది రావచ్చు. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ చేజ్ అని అంటాను. దాని తర్వాత వాట్ వాజ్ ద అదర్? సో లైక్ వాట్ ఈస్ ది లైక్ బెస్ట్ థింగ్ అబౌట్ హ్యావింగ్ యాక్టింగ్ యాజ్ అ ప్రొఫెషన్? ఒక యాక్టర్ గా ఉండి వాట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ ఫీల్? ఐ థింక్ ద బెస్ట్ థింగ్ is to be able to tell stories, కథలు చెప్పడం, డిఫరెంట్ షూస్లోకి వెళ్ళడం, మేబీ సమ్ వాయిసెస్ ఎప్పుడు వినిపించని వాయిసెస్ని మనం పోర్ట్రే చేయగలగడం. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇంకోటి సడన్గా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ ఇంపాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్స్టెల్లార్ని చూస్తున్నా థియేటర్లో, ఆడెవడో చేశాడు కాబట్టి నాకు ఆ రోజు టపటపా నీళ్ళు వచ్చాయి, ఇంకా ఒక లోపల ఒక తెలియని అర్థం కాని ఒక ఫీలింగ్ వచ్చింది. టు బీ ఏబుల్ టు క్రియేట్ దాట్ ఈస్ ఐ థింక్ ఎనీ యాక్టర్స్ డ్రీమ్ అండ్ బెస్ట్ పార్ట్. యువర్ ఫస్ట్ అవుటింగ్, యువర్ ఫస్ట్ డెబ్యూ వాజ్ బబుల్గమ్. బబుల్గమ్ ముందు ఒక్కొక్కరికి ఒక పర్సెప్షన్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు హూ వాజ్ రోషన్ అంటే రాజీవ్ గారు అబ్బాయి, సుమా గారు అబ్బాయి అని అప్పటి వరకు ఉండొచ్చు. బట్ ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ స్టెప్. ఓకే, ఈ స్టెప్తో నేను ఏంటో నేను చూపించబోతున్నా అనేది. సో మొత్తం బబుల్గమ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ బీన్ 1 year, 1.5 year, చాలా 1.5 year. సో ఇంత అయిపోయిన తర్వాత వాట్స్ యువర్ ఫీడ్బ్యాక్ ఫర్ బబుల్గమ్? అంటే వాట్ విల్ యూ సే బ్రో? లైక్ వాట్ డూ యూ థింక్? లైక్ నువ్వు అనుకున్నది ఓకే నేను బబుల్గమ్తో ఇది చేద్దాం అనుకున్నా, ఈ చిన్న ఇంపాక్ట్ ఆర్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా అనేది, డిడ్ యూ థింక్ ఇట్ ఫుల్ఫిల్ ద పర్పస్? సి అంటే వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్, థియేటర్లో ఇట్ డింట్ వర్క్అవుట్ సో వెల్. ఇనీషియలీ ఇన్ ద థియేటర్ లైక్ వెన్ ఇట్ కేమ్ అవుట్ పీపుల్ వర్ కన్ఫ్యూజ్డ్. ఆ క్లైమాక్స్ అర్థం కాలేదు జనాలకి. అదేంట్రా ఈడు అమ్మాయి ఆడు తిరిగి వచ్చేసింది, ఈడేంటి మళ్ళీ ఈడు వెళ్ళి వదిలేస్తున్నాడు అనే ఒక చిన్న డైలమాలో దెర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ద రివ్యూస్ వర్ సమ్ ఆఫ్ దెమ్ వేర్ అరౌండ్ దట్. సో ఐ వాజ్ వెరీ, నాకు అర్థం కాలేదు. ఓకే అంటే మేము కరెక్ట్గా, నేను యాక్టింగ్ కరెక్ట్గా చేయలేదా, అంటే సెకండ్ హాఫ్లో కరెక్ట్గా కన్వే అవ్వలేదా వీడి ఇంటర్నల్ టర్మాయిల్ ఏంటి అనేది. సో ఐ ఫెల్ట్ మేబీ ఓన్లీ ఫీడ్బ్యాక్ నా వరకు తీసుకుంటే ఐ ఫెల్ట్ లైక్ ఎక్కడో కన్వే అవ్వలేదేమో సెకండ్ హాఫ్లో, ఆర్ మేబీ ఇట్ గాట్ కన్వేడ్ బట్ థియేటర్లో అది రిజిస్టర్ అవ్వలేదేమో. సో ద బిగ్గెస్ట్ లెర్నింగ్ వాజ్ ప్లే టు ద థియేటర్. ఆ 2 hours వాటిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఎంగేజ్ హిమ్, ఇంపాక్ట్ హిమ్, డోంట్ లెట్ హిమ్ గో డౌన్ ఇన్ ఎనీ మూమెంట్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైట్. చాలా పర్టికులర్గా ఐ వాజ్ వెరీ సెలెక్టివ్ అండ్ వెరీ పిక్కీ. నేను ఇంకా దేంతో నా జీవితంలో నేను పిక్కీగా ఉండకపోవచ్చు కానీ బట్ ఐ బికమ్ వెరీ పిక్కీ విత్ ద స్టోరీస్ ఐఎమ్ డూయింగ్ అండ్ ద పీపుల్ ఐఎమ్ వర్కింగ్ విత్. సో దట్ ఈస్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు క్రియేట్ సినిమా ఫర్ ద థియేటర్.
నా ప్లాట్ఫామ్ ఒకవేళ నాకు క్రియేట్ అయిన తర్వాత దెన్ ఐ కెన్ ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, కొంచెం అన్కన్వెన్షనల్ స్టోరీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ దానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలని అర్థమైంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు కొన్ని సినిమాలు అయిన తర్వాత ఆరెంజ్ అని ఒక సినిమా చేశారు. అప్పుడు కాస్త కొస్త చూసారు. అప్పుడు కూడా అది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యా. సో యా, యూనివర్సల్ స్క్రిప్ట్స్ని తీసుకోవడం అనేది వన్ మోర్ లర్నింగ్. దట్ నాట్ లిమిటింగ్. అంటే ఇప్పుడు బబుల్గమ్ అనే సినిమా తీసుకుంటే యాక్చువల్గా అయితే జెన్యున్గా ఫ్యామిలీ మొత్తం రాకపోవచ్చు, బట్ లైక్ పెద్దోళ్ళు కూడా చూసినా కూడా దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ టేక్ అవే దట్ దే మైట్ హ్యావ్. బట్ అట్ ద ఫస్ట్ లుక్ అంటే ఇప్పుడు చూసినప్పుడు ఇదేదో కొంచెం వేరే టైప్ ఆఫ్ ఫిల్మ్ ఎవరా అని అనిపించచ్చేమో. సో అలాగా యూనివర్సల్లీ అపీలింగ్ ఫిల్మ్స్ తీసుకుందాం అనేది నా మెయిన్ లర్నింగ్. దాని తర్వాత యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నాకు యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫర్ మీ, నేను బబుల్ గమ్ చూసినప్పుడు అయితే వెళ్తుంది ప్రీ ఇంటర్వెల్ అయితే ఐ వాస్ సోల్డ్ బ్రో. లైక్ ఓకే, దిస్ గై హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్. దిస్ గై హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్ అనేది ఒక యాక్టర్ లాక్కుని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడమే ఇస్ అ బిగ్ థింగ్, ఇస్ వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ. బికాస్ దట్స్ వాట్, అంటే if a person is unknown, bro, if he's coming from no background, it is a different case. For your thing, it's a different case altogether. How you see it, నేను ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అన్న జోన్ వేరు కదా. సో ఇన్ దాట్ జోన్ ఐ వాజ్ లైక్ ఓకే, he's Roshan now. He's Roshan now అని అనిపించింది నాకు. when I met you for the first time also, I was saying about that only. మాత్రం అండ్ నేను అనుకోవడం బట్టి కూడా మేబీ రవికాంత్ కొంచెం జోన్ కొంచెం క్రేజియర్ జోన్ లోకి వెళ్తారేమో హీరోలు. సిద్ధు, ఈవెన్ శేష్ ఫర్ దట్ మ్యాటర్, యూ ఇన్హిబిషన్ ఏం లేవు. ఇది ఇంటెన్స్ ఉంటుంది. మనోడికి ఆ స్పెషల్ పవర్ ఉంది టు రియలీ బ్లెండ్ ఇన్ విత్ ఎనీబడి. అంటే నిజంగా నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అంటే రవికాంత్ కలవడంలో. నాట్ ఓన్లీ అ గ్రేట్ డైరెక్టర్, ఐ మెట్ అ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ బ్రదర్. అంటే ఇలా అందరినీ ఒక దాంట్లో దొరకడం అనేది కష్టం. నాకు అన్న ఫిగర్ అంటే ఎవరు లేరు నా జీవితంలో. థింక్ ఐ హవ్ డిస్కవర్డ్ దాట్ ఇన్ హిమ్. అండ్ హీ అలాగా చాలా కేర్ఫుల్గా, చాలా నీట్గా ఒక స్పేస్ని క్రియేట్ చేస్తాడు వేర్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో దట్ ఈస్ దేర్ విత్ రవికాంత్. Now let's get into cinemas. As an audience, right favorite cinemas gaani avi gaani. So I wanted to what I wanted to ask is, ఇప్పుడు you have an option, ఖాళీ మనకి ఈరోజు షూట్ లేదు, ఖాళీ ఉన్నాం అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యూ? ఆల్రెడీ చూసిన కొంచెం అంటే ఆల్రెడీ మనకు ఫేవరెట్ ఫిలిమ్స్ ఉంటాయి, ఆ ఫిలిం చూస్ చేసుకుని మళ్ళీ అదే చూద్దాం, కొంచెం చిల్ అవుదాం అని ఉంటుంది, లేకపోతే కొత్త సినిమా ఏమన్నా చూద్దాం అని ఉంటుందా, లేక కొత్త సినిమాలు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుందా? అంటే వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది మాది, ఓకే, షూట్ మధ్యలో అయితే నాకు కొత్త సినిమాలు చూడాలని అనిపించదు. అంటే బికాజ్ ఐ ఫీల్ లైక్ మేబీ దట్ క్లౌడ్ చేస్తుందేమో, మేబీ సబ్కాన్షియస్గా ఎక్కడైనా ఫీడ్ అయిపోతుందేమో ఎవరైనా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఏమైనా. సో అలా పర్టికులర్గా కొత్త సినిమాలు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, కొన్నిసార్లు చూస్తాను కూడా. బట్ యా అంటే లైక్ అలా కొన్ని కంఫర్టబుల్ సినిమాలు ముందు నాకు యాక్చువల్గా చాలా వరస్ట్గా రిక్ అండ్ మార్టీ అని ఒక షో ఉంది, చాలా చాలా ఇష్టం నాకు. అలా జస్ట్ ఊరికి అలా పెట్టుకొని ర్యాండమ్ ఎపిసోడ్ చూస్తూ ఉంటారు. ఆ రిక్ గార్డ్ క్యారెక్టర్ నాకు భలే ఇష్టం. హౌ హీ థింక్స్, హౌ హీ బిహేవ్స్, ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. అది జనరల్గా అది ఎక్కువ చూస్తుంటాను. బట్ లైక్ అదర్వైజ్ బ్రేవ్ హార్ట్ ఇస్ అదర్ పంచ్ ఆఫ్ సినిమాస్. సినిమా తక్కువనే, ఎందుకంటే నాకు అలా ఇప్పుడు సడన్గా ఇప్పుడు షూట్ మధ్యలో 2.5 గంటలు అలాగా బుర్ర అక్కడ డ్వెల్ అవ్వడం ఇష్టం లేదు. అలాగే 20 నిమిషాలు ఏదో ఒక ఎపిసోడ్ చూసి క్లోజ్. అలా సేమ్ ఇలా ఈ 20 నిమిషాలు మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు జీవితంలో ఎక్కలేదు తెలుసా. అవునా? నాకు సిట్ కామ్ అంటే వెనకాల అసలు ఎక్కదు నాకు. అది మేబీ నేను ట్రై కూడా చేయలేదు దాన్ని చూడడానికి. బట్ ఫ్రెండ్స్ అనేది నాకు ఎందుకు ఎప్పుడూ ఎక్కలేదు. మా చెల్లి తిరుగుతూ ఉంటుంది, ఎంత బాగుంటుంది తెలుసా చూడాలి అని. పోయి నాకు ఇది అంతా ఎక్కదని చెప్పి నేను. సో ఆ ఫ్రెండ్స్ అనేది కొంచెం ట్రై చేయలేమో నేను. మా తమ్ముడు కూడా అరే నువ్వు ఫ్రెండ్స్ స్టార్ట్, నువ్వు కూడా చూడలేదా? నేను చూడలేదు, మొత్తం ఫినిష్ చేయలేదు. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా చూడలేదు. అవునా? నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా లేట్ గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సరే ఖాళీగా ఉన్నా అని చెప్పి స్టార్ట్ చేశా.
4 సీజన్లో 3 సీజన్లో అవగొట్టా. నాకు నచ్చింది బ్రో. రైట్ ఐ హర్డ్ గ్రేట్ థింగ్స్ బట్ అది టూ మచ్ ఆఫ్ కమిట్మెంట్ అని భయం వేస్తుంటుంది బ్రో. సేమ్ బ్రేకింగ్ బ్యాడ్ చూసా ఇలాంటి పెద్ద సిరీస్లు, ఐకానిక్ సిరీస్లు, కానీ మనం ఏం చూడకుండా మొదలు పెట్టాలనిపిస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎన్ని అదే కదా, మళ్ళీ ఒక్కొక్క ఎపిసోడ్ 45 minutes 50 minutes, సీజన్ కి 20 ఎపిసోడ్లు ఎంత ఉన్నాయండి, 15 12 ఇలా కూడా ఉన్నాయి. ఓకే అని చెప్పి అవగట్లేదు సీజన్ లోనే ఎక్కడ ఉన్నా. రైట్ సో యా ఇంట్రెస్టింగ్. అండ్ ఇప్పుడు కూడా ఆర్ యు ఏ థియేటర్ పర్సన్, అంటే వెళ్ళి థియేటర్లో సినిమాలు చూడాలి అని ఎక్కువ అనిపిస్తుంటుందా? లైక్ వాట్స్ యువర్ ఫేవరెట్ థియేటర్ ఇన్ హైదరాబాద్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎ ఫిలిం? ఐ థింక్ ప్రసాద్స్. ఆ లార్జ్ స్క్రీన్లో చూడడం, అది ఐమాక్స్ కాదు బట్ స్ట్రెచ్ ఇంకో పెద్దగా అనిపిస్తుంటుంది స్క్రీన్. నాకు అది ఇష్టం. అంటే లైక్ పుట్టింగ్ అసైడ్ ద క్రౌడ్ ఎనీథింగ్, క్రౌడ్ ఇవన్నీ కావాలంటే మనం మల్లికార్జున ఇలాంటి వాటికి అంతా వెళ్ళొచ్చు, కానీ బట్ ఐ లైక్ టు సీ ద టెక్నికాలిటీస్. ఆ ఫిల్మ్ మేకర్ ఏం చేయాలనుకుంటున్నాడు, మ్యూజిక్. మనకి జనరల్గా చాలా థియేటర్స్తో సౌండ్ చాలా ఆఫ్ అబ్బా హైదరాబాద్లో. అంటే నేను స్పెసిఫిక్గా హైదరాబాద్లో ఎందుకంటున్నానంటే బబుల్గంకి వెళ్ళినప్పుడు చాలా థియేటర్స్ సౌండ్ ఏంట్రా ఏమైపోయి, స్పీకర్లు కొన్ని పనిచేయవు, ప్రొజెక్షన్ సరిగ్గా ఉండదు. సో అలాగా ప్రసాద్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థియేటర్. గ్రోయింగ్ అప్ అప్పుడు వెళ్ళేవారు బ్రో, అంటే ఈ థియేటర్కి ఎక్కువ మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళేవారు? అలా స్పెసిఫిక్గా ఈ థియేటర్ అలాగేం లేదు. యూసఫ్ కూడా నాకు ఆ థియేటర్ పేరు కూడా గుర్తురావట్లేదు, ఏదో ఉండేది మర్చిపోయాను. చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం ఎక్కువ. ఏం గుర్తురావట్లేదు ఆ థియేటర్ పేరు. యా. అండ్ ఇప్పుడు నాకు తమ్ముడు ఉన్నాడు. సో మా ఇద్దరి జోన్ వేరు ఉంటుంది, కలిసి నచ్చే లైకబుల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు సిమిలర్ గా నాకు ఈ సినిమా ఇలా ఉండొచ్చు, కానీ జస్ట్ లైక్ యువర్ సేయింగ్ యువర్ సిస్టర్ లైక్స్ ఫ్రెండ్స్ అలాట్, నువ్వు చూడవు. అలాగా ఎక్కువ మీకు కాంట్రాస్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటాయా, లేకపోతే సిమిలర్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయా? లేదు, సిమిలర్ ఇంట్రెస్ట్ బాగానే ఉంటాయి. దానికి కూడా మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి, కానీ మధ్య మధ్యలో ఇలా ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూస్తుంటది అని చెప్పి కమెంట్స్, ఫ్రెండ్స్ నచ్చలేదా అంటారు ఫ్రెండ్స్. సారీ ఎవరు ఫీల్ గా పర్సనల్ ఇంట్రెస్ట్. సో యా ఇంట్రెస్టింగ్. అంటే లైక్ ఈజ్ షీ ఆల్సో లైక్ ఒక కమర్షియల్ సినిమా ఫ్యాన్ లాగా తెలుగు సినిమాలు చూడడం, జస్ట్ లైక్ యూ? ఇప్పుడు నాకన్నా ఎక్కువ తెలుగు సినిమాలు చూస్తుంది. ఇన్ఫాక్ట్ దానికి షీ వాచెస్ ఎవ్రీ కంటెంట్. అంటే చాలా మంచి ఇది. అవునవును, ఎందుకంటే బికాజ్ ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది మనం అన్నీ చూస్తే అర్థమవుతుంది. అంటే ఇఫ్ యూర్ మోర్ యూర్ కన్స్యూమింగ్ ద మోర్ యువర్ సెన్సిబిలిటీ ఇంక్రీజెస్ కదా. సో అలాగా అది బాగా షీ కన్స్యూమ్స్ అ లాట్ ఆఫ్ కంటెంట్, వరల్డ్ కంటెంట్. తెలుగు సినిమాలు బాగా చూస్తుంది, నాకన్నా ఎక్కువ చూస్తుంది. ఏది పడితే అది చూసేస్తుంటుంది. సో అలా దానికి మంచి సెన్సిబిలిటీ ఉందని నేను నమ్ముతున్నా. సో వెన్ వాస్ ది లాస్ట్ టైం బ్రో ఇప్పుడు నలుగురు ఫ్యామిలీ, అమ్మ నాన్న యు అండ్ చెల్లి కలిసి ఒక సినిమాకి వెళ్ళింది ఎప్పుడు? ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్. లాస్ట్ టైం అంటే బబుల్గమ్ ఏంటి? కాదు మధ్యలో వెళ్ళాం, ఎక్కడ ఏదో సినిమాకి వెళ్ళాము. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఏ సినిమాకి వెళ్ళామని, కానీ చాలా తక్కువ. అంటే అందరు డేట్స్ కొలైడ్ అయ్యి వెళ్ళడం అనేది, ఎస్పెషలీ ఇంకా లాస్ట్ కపుల్ ఇయర్స్లో నేను కూడా కొంచెం స్టార్ట్ చేశాను కాబట్టి, లేదు అంటే ఆవారగా పడి ఉండేవాళ్ళం. అమ్మ నాన్న ఇద్దరు డేట్స్ ఎప్పుడు కొలైడ్ అవుతే అప్పుడు వెళ్ళిపోవడమే. సో అలా కొంచెం తక్కువే కలిసి ఆ సినిమాలకి వెళ్ళాం, కానీ ఐ కెన్ బేర్లీ రిమెంబర్. నాకు రీసెంట్ గా మీ మమ్మీ ఒక ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఐ లవ్ దట్ ట్రెండ్. ఏది అన్ప్రొఫెషనల్ డాన్సర్? నాకు కూడా ఇష్టం. లవ్లీ స్పెక్స్ అంకుల్ అయితే వైరల్ అయిపోయారు, ఆయన కుమ్మేస్తారు, ఆయన సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ, అది కూడా ఒక ఆర్ట్ తెలుసు. లైక్ బీయింగ్ ఇట్స్ ఇన్హిబిషన్ ఏం లేకుండా జస్ట్ బీయింగ్ ఏబుల్ టు బీ యువర్ సెల్ఫ్ ఇట్స్ క్రేజీ ఫన్ టు వాచ్. ఏదన్నా పాట పెట్టి, ఇట్స్ లైక్ నువ్వు ఏదన్నా క్వశ్చన్ అడుగు, ఏదన్నా పాట పెట్టి, నాకు తెలిసి కొంచెం ఫన్ ఉంటుంది. ఐ డోంట్ నో ఎవరికి ఐడియా వచ్చింది, లైక్ సుమ గారికి వచ్చింది, ఎవరికో తెలియదు, కానీ లవ్లీ ఐడియా అనిపించింది, అరే భలే ఉందని. అండ్ జస్ట్ కొంచెం ఇలా ఫుడ్ సైడ్ వెళ్తే, మా దాంట్లో ఫుడ్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మాట్లాడుకుంటాం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్ని తింటాం, అలాగా డిస్క్రిమినేట్ చేయము. ఓకే, సో యువర్ ఫేవరెట్ ఒక ఇప్పుడు నాకు పర్సనల్లీ, అంటే ఇప్పుడు కొంచెం మా వాళ్ళు నాటకాలు ఆడుతున్నాడు అనుకుంటారు, కానీ ఒక కంఫర్ట్ మీల్ అనేది ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడైతే షూట్లో ఉన్నాం, పక్క
కొంచెం మెయింటైన్ చేయాలి, డైట్ చేయాలి కాబట్టి యూ కీప్ ఫాలోయింగ్ ద డైట్. బట్ లేదు, గిల్టీ ప్లెజర్ అనుకోవాలి ఏదన్నా అనుకుంటే ఒక మీల్ వేర్ యూ వాంట్ టు ఆర్డర్ ఆర్ గో అండ్ ఈట్. గో అండ్ ఈట్ ఏం అక్కర్లేదు కానీ, బట్ ఆవకాయ, పప్పు, నెయ్యి, రసం లేదా కొంచెం పచ్చిపులుసు, ఇంకొంచెం పక్కన ఉల్లిపాయలు, చాలా అది కూడా కలుపుకోవడం కూడా నాకే తెలుసు. ఎందుకంటే నేను నెయ్యిని ఇలాగా రసం పోసుకుంటా. సో అలా పోస్తేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది. అలా పోసుకొని ఇంత ఆవకాయ వేసి అలా పప్పు కొంచెం ఇలాగ ముద్దగా అయిన తర్వాత తింటే ఆహా, దట్ ఈస్ మై కంఫర్ట్ ఫుడ్. నేను ఏమన్నా నాకు బుర్రంతా పగిలిపోయింది అనుకుంటా కొంచెం ఆవకాయ పప్పు అన్నం తినేస్తే ఇలాగ ఆహా, ఇలా మత్తిచ్చినట్టు హాయిగా ఉంటుంది. యా. ఎనీ ఫేవరెట్ నాన్ వెజ్ ప్లేసెస్ అంటే బిర్యానీ ఫ్యాన్? బిర్యానీ ఫ్యాన్. ఇక్కడ నవాబ్స్ ఇప్పుడు బిర్యానీ బాగుంది ఇక్కడ హైదరాబాద్. యా, అలాగా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మధ్యలో షాగాజ్ కూడా బాగా చేస్తాడు, తర్వాత ఈడు బాగా చేస్తాడు, కానీ ఆడు ఎవడు కన్సిస్టెంట్గా ఉంచుకోలేడు ఆ టేస్ట్. ఇప్పుడు నవాబ్స్ ఉంచుతున్నాడు, బాగుంది నవాబ్స్ బిర్యానీ. యా, నవాబ్స్ బిర్యానీ బాగుంటుంది. తర్వాత బేబీ ల్యామ్ అని ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు I guess it's not there now. లేదా? I guess it's not there. అయ్యా, ఆడి దగ్గర మటన్ బిర్యానీ దగ్గర ఎగ్జాక్ట్లీ తీస్తాడా? అయ్యా, ల్యామ్ బిర్యానీ ఉండదు గురు, బేబీ ల్యామ్ బిర్యానీ. ఇలా మటన్ ముక్కలు ఇలా కరిగిపోతాయి చేతిలో. యా, ఇంట్రెస్టింగ్. అంటే డైట్ చేయడం స్టార్ట్ చేస్తే మర్చిపోతాయి. యాక్టర్స్ ప్రాబ్లమ్స్. అంటే డైట్ అంటే కూడా నాది ప్రాబ్లం ఏంటంటే, డైట్ ఇప్పుడు నడుస్తుంది, డైట్ అంతా చేస్తాను, 2-3 వారాలు చేస్తాను, తర్వాత ఒక రోజు కొంచెం అలాగా స్లిప్ అయిపోయి. ఫుడ్ నాకు చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అలా విజయ్ సేతుపతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, మంచి ఫుడ్ తినకపోతే కష్టం మనకి అన్నట్టు. అలాగా కొన్ని తిప్పలు పడైనా ఒక 2-3 వారాలు లాగించి 3వ వారం కల్లా అది ఓకే చలో రైట్ అని ఇలాగా. ఇన్ఫ్యాక్ట్ రాత్రులు కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే ఆటోమేటిక్గా ఇలా ఈ ఫ్రిడ్జ్ వీడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఏముంటే అంటే మనిషి ఇంకా మత్తులోకి వెళ్ళిపోయినట్టే అలాగా డైరెక్ట్ వెళ్ళిపోయి ఓపెన్ చేసి నోట్లో పెట్టుకున్న తర్వాత అర్రే మనం డైట్లో ఉన్నాం కదరా అని అప్పుడు గుర్తొస్తుంది. డెజర్ట్ అలాగా మంచిగా తీయగా ఉంటే హాయిగా మన కాకినాడ కాజా ఇష్టం మనకి, మడత కాజా ఉంటుంది అది ఇంకొక కాజా ఉంటుంది బ్లాక్ కలర్ లో ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, రైట్. అది మాత్రం అదే బేసిక్ గా షుగర్ అలాగా ఇలా తగిలి జుమ్మనాలి బాడీ, అప్పుడు నచ్చుతుంది. బేసికల్లీ ఎప్పుడన్నా చిట్టి కాజాలు తిన్నా అసలు అవైతే ఎన్ని వెళ్తాయో తెలియదు, అసలు తెలీదు. అండ్ మన స్వీట్స్తో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అది నీకు తెలియదు దాంట్లో ఎంత షుగర్ ఉందో, ఇంతే ఉంటుంది. కానీ ఆడు చాక్లెట్ కన్నా ఇట్లా మిల్క్ చాక్లెట్లు వీటి కన్నా ఎక్కువ వేస్తాడు షుగర్ దాంట్లోకి. అది ఒకటి తింటే చాలు, ఒక 1000 క్యాలరీలు ఎంత వెళ్ళిపోద్ది లోపలికి అలాగా. ఇది ఉండదు కదా నోట్లోకి. అండ్ ఒకటి పడిన తర్వాత ఇంకటి కావాలనిపిస్తుంటుంది. అదే ఈ మొన్న రానా అన్నని రాజమౌళి సార్ చేసినప్పుడు రాజమౌళి సార్ చెప్తారు, ఏంటి మీరు షుగర్స్ ఎక్కువ తింటారంటే అది అలా అయిపోయిందని చెప్పి బొబ్బట్టు తీసుకొస్తే బొబ్బట్టు ఇలా ఉండకూడదు, బొబ్బట్టు బ్రౌన్ కలర్ లో ఉండాలని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ వాజ్ లైక్ సార్ మీరు కూడా మొత్తం మన బ్యాచ్ అనుకున్నా. సేమ్ నైస్. అంటే మా ఇంట్లో అయితే మా తమ్ముడు గాడు అలాగా అదో స్ట్రెస్ ఈటింగ్ అనాలో ఏం ఈటింగ్ అనాలో ఫ్రిడ్జ్ తీస్తాడు. మేమే ఉంటాం బ్రో, నేను మా తమ్ముడు ఉంటాం. అక్కడ ఏం లేవని తెలుసు కదరా అంటే లేవు ఏమి ఫ్రిడ్జ్ లో నాకు తెలుసు, ఏదో సరదా ఏదో ఉంటది, అదే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం. తీసి చూస్తాం, మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఇంకేముందేమో చూసి ఏదైనా మిస్ అయిపోయామో ఇంకోసారి అలా అవుతూ ఉంటుంది అలాగే నాకు కూడా. ఎనీ ఫేవరెట్ కేరళ టైప్ డిషెస్? ఎందుకంటే ఇప్పుడు పర్సనల్లీ నాకు కొంచెం కనెక్ట్ ఏంటంటే మా పేరెంట్స్ రాయలసీమలో ఎక్కువ ఉన్నారు. ఓకే, ఇప్పుడు గోదావరి సైడ్ డిషెస్ వేరు, రాయలసీమ సైడ్ డిషెస్ వేరు కదా. అవి మా ఇంట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు రాగి ముద్ద, నాటుకోడి ఇలాంటివి వచ్చినాయి మా ఇంట్లో, మేము చేసుకుంటాం. అలాగే మీకు కూడా చేస్తారు అనుకుంటా డెఫినెట్లీ ఇంట్లో కేరళ స్టైల్ డిషెస్ కానీ అవి కానీ ఇవి కానీ. అలా ఏవి ఇష్టం? ఇప్పుడు ఇందాక యువర్ సేయింగ్ అబౌట్ సమ్ స్వీట్ నో, అలా ఇంకేమన్నా? ఈ అమ్మ పెడుతుంది సాంబారు, కేరళ స్టైల్ సాంబారు. అది బేసిక్గా మనకి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో తమిళ్ సాంబార్కి సంబంధం ఉండదు. మొత్తం అదంతా ఏదో చేసి నాకు ఎలా చేస్తారో తెలియదు అని, కానీ బట్ ఆ సాంబార్ చాలా ఇష్టం. అవియల్ అని ఇంకోటి ఉంటుంది, అది కోకోనట్ దీంతో ఇంకా వెజిటేబుల్స్ అన్ని వేసి చేస్తారు, అది ఇష్టం. పేరు మర్చిపోయా, పోరన్ అని ఇంకోటి ఏదో ఉంటుంది,
అది కూడా బాగుంటుంది. మ్యాక్సిమం కేరళ సైడ్, మా సైడ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం వెజిటేరియనే ఉంటుంది. అంటే మా వైపు ఎక్కువ నాన్ వెజ్ ఏమి వండరు. సో మ్యాక్సిమం వెజ్, అది ఆల్మోస్ట్ వీకెండ్. ఎందుకంటే నీకు ఆయిల్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. మిల్క్ వాటర్ కొన్ని దాంట్లో కోకోనట్ మిల్క్, కోకోనట్ తురిమేసి వెజిటేబుల్ చేసుకుంటారు. ఉప్పు లైట్గా వాడెవర్, కారాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అలా కూడా అవ్యలు, సాంబార్. ఇంకా కేరళలో అప్పడాలు దొరుకుతాయి. మన అప్పడాలకి సంబంధం ఉండదు. మంచిగా ఫుట్బాల్ లాగా పెద్దగా ఉంటాయి. అవి భలే ఉంటాయి, చాలా మంచి క్రిస్పీగా. యా. సో వెన్ ఎవర్ యువర్ మామ్ ఇస్ అట్ హోమ్, ఏమన్నా కుక్ చేయాలంటే షీ ప్రిఫర్స్ టు కుక్ కొంచెం అట్ సైడ్ ఫుడ్. మీరు ఎక్కువ అంటే అది బాగుంటుంది మరి. యాక్చువల్లీ నాకు అదే, ఇప్పుడు నేను బెంగళూరులో చదువుకున్నా. మా బెంగళూరులో ఓనం వచ్చినప్పుడు దేర్ విల్ బి మలయాళీస్ కదా, వాళ్ళందరూ వాళ్ళే సద్య ప్రిపేర్ చేసి వాళ్ళు మాకు, అంటే అంత గ్రాండ్ గా పెట్టకపోయినా వాళ్ళు ట్రై చేసి మాకు పెట్టేవారు అనమాట. అదొక కల్చర్ లాగా ఉండేది మాకు. సో అసలు సద్య అసలు ఇంట్లో పెడుతుంది అమ్మ. ఎవ్రీ ఓనంకి సద్య ఉంటుంది. అంటే పెద్ద గ్రాండ్గా ఏం కాదు, అలాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఏమైనా ఫ్రెండ్స్ అలా పిలుచుకొని అమ్మ వండుతుంది, చేస్తుంది అమ్మమ్మ, ఇద్దరు కలిసి వండుతారు. ఆ సద్య కల్చర్ ఇంకా ఉంది. యా, ఇంట్లో పెడతాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మన ఛానల్లో మెంబర్స్ అని జాయిన్ అయితే మెంబర్స్ ఉంటారు. ఎవ్రీ టైమ్ వెన్ ఎ గెస్ట్ ఈస్ కమింగ్ టు మై పాడ్కాస్ట్, నేను ముందే మెన్షన్ చేస్తా, సో అండ్ సో గెస్ట్ ఈస్ కమింగ్, సో మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి అని చెప్పి నేను మెన్షన్ చేస్తుంటా. ఇలాగ మీరు వస్తున్నారని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొన్ని క్వశ్చన్లు సెట్ చేశారు. నేనేమనుకున్నా, వెరీ సింపుల్ గా మన వాళ్ళు నెక్స్ట్ సినిమా ఏంటి ఇలాంటి వెరీ బేసిక్ అడుగుతాను, బట్ మంచి కన్స్ట్రక్ట్ చేసి అడిగారు. సో ఒక్కొక్కటి నేను కూడా అడుగుతా. సో GDS Teja commented, "Hi Roshan bro, loved your performance in Bubblegum. Thank you bro. Do you feel the pressure when everyone sees you as Suma Akka's son? Do you carry that while acting in general life? Well, when you are acting, do you carry that pressure? Also, by the way, eagerly waiting for Mowgli." Thank you for waiting for Mowgli. Coming to the question, ఆ ప్రెషర్ నాకు ఎగ్జిస్టెంట్గా అయితే లేదు. బికాజ్ ఐఎమ్ వెరీ క్లియర్, నాకు ఐ వాంట్ టు క్రియేట్ ఇంపాక్ట్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అవుట్ ఆఫ్ మై ఓన్ విల్, కాబట్టి అది మాత్రం చేసుకుంటాం. మిగతా పర్స్పెక్టివ్స్ ఇవన్నీ కూడా అది ఐ గెస్ ద కంటెంట్ విల్ డ్రైవ్ ఇట్. సో ఆ ప్రెషర్ అంటూ నాకు బుర్రలో ఎప్పుడు నేను పెట్టుకోలేదు. అండ్ యాక్టింగ్ చేసేటప్పుడు బై మిస్టేక్ కూడా ఉండకూడదు. సో ఐ నెవర్ రియలీ డ్వెల్డ్ ఇన్ దట్ ప్రెషర్. అండ్ నాకు ప్రెషర్ అని కూడా అనిపించదు. డెఫినెట్లీ ఇట్స్ అన్ అడ్వాంటేజ్, యాజ్ ఎవ్రీబడి నోస్ ఇట్, అండ్ ఐ హోప్ టు యూజ్ ఇట్ ఫర్ మై బెస్ట్ విత్ మై కంటెంట్. సో యా. Jayakrishna Verma commented, "How different is your performance and character in Mowgli going to be from Bubblegum?" Oh, thank you for asking that question, Jayakrishna. But completely, అంటే ఐ ఫీల్ లైక్ ఇట్ ఇస్ అ వరల్డ్స్ అపార్ట్ క్యారెక్టర్. ఈ ఆది అనేవాడు బబుల్గమ్లో ఈజ్ వెరీ కొంచెం అర్బన్, ద లాంగ్వేజెస్ తెలంగాణలో సెటప్ అయి ఉంది. అండ్ ద క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ అవుట్ స్పోకెన్ స్టార్టింగ్ నుంచి ఆడి ఫ్రెండ్స్తో. వాడి సెటప్, వాడి బ్రింగింగ్ వేరు, వాడి అవుట్లుక్ వేరు వరల్డ్లో. సో దట్ ఈస్ కొంచెం అర్బన్ అండ్ అవుట్ గోయింగ్ పర్సన్ లాగా ఉంటూ, ఇక్కడైతే ఇట్ ఈస్ కంప్లీట్లీ ద సెటప్ ఇస్ డిఫరెంట్. ఇటు ఫారెస్ట్లో కూడా ఉంటున్నాడు, అండ్ ఇది అరకు మన పాడేరు రీజియన్లో జరిగే కథ కాబట్టి మొత్తం యాక్సెంట్ అంతా వైజాగ్ యాక్సెంట్ని అడాప్ట్ చేసుకున్నాం. సో ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. అండ్ ఐ వుడ్ సే, ఇది నేను చెప్పొచ్చో లేదో నా సందీప్ రాజ్ ఎలా చేస్తాడు నాకు తెలియదు కానీ చెప్పేస్తా, ద క్యారెక్టర్ ఇస్ వెరీ ఇన్నోసెంట్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దిస్ క్యారెక్టర్. ఇట్ ఈస్ వెరీ అంటే ఇటు ఎలాంటి అంటే ఇటుకి అందరూ కావాలి, వీడికి ఎవరు లేరు. సో పక్కన టౌన్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా వాడికి కావాలి, వాళ్ళందరినీ చేర్చుకుందాం అనే మైండ్ సెట్లో ఉండేవాడు వీడు. సో ఐ డెఫినెట్లీ ఫీల్ లైక్ హీస్ వరల్డ్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు బీయింగ్ మోగ్లీ. ఇట్స్ రియలీ ఫన్. ద స్క్రిప్ట్ ఇస్ ఆల్సో లైక్ వెరీ ఎక్సైటింగ్. సో when you're shooting this podcast now, you're in the middle of yeah production yeah and yeah shoot yeah. middle on, so you're still Mowgli. You're still Mowgli. That's nice. అదే మొన్న లాస్ట్ షెడ్యూల్ అలా క్లైమాక్స్ ఫైట్ అయ్యి కొంచెం ఇంకా మైండ్ ఇంకా లైట్గా షేక్ అవుతుంది. గైస్ ఫైట్ల మీద ఫైట్లు అంటే గైస్ నేను మామూలుగా మాట్లాడితే ఫైట్ అయింది బ్రో, ఇంకో ఫైట్ ఉంది బ్రో
అన్న ఎన్ని ఫైట్లు అన్న అంటే ఫైట్లు బాగుంటాయి బ్రో, ఇలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. మరీ అలాగేం లేదు కానీ ఈ సందీప్ రాజ్ దాన్ని చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేశాడు. ఇట్స్ ఒక క్యారెక్టరు ఏదైనా చేయాలి అంటే వాడిని ఓన్ చేసుకోవాలి క్యారెక్టర్. సో అలాగా రైటింగ్లో ఈజ్ వెరీ కేర్ఫుల్ విత్ దాట్. సో ఫస్ట్ హాఫ్లో అంతా కూడా యాజ్ ఐ వాజ్ మెన్షనింగ్, వీడు చాలా ఇన్నోసెంట్ ఫెలో. సో వీడికి ఎందుకు అవుతుందో ఇలా అని పాయింట్ వరకు చాలా మంచిగా ట్రీట్, ఎక్కువ మాట్లాడుతున్నాం స్టోరీ. సందీప్ రాజ్ ఇస్ వెరీ టాలెంటెడ్, బ్రిలియంట్ రైటర్. సో అది చాలా మంచిగా చేసుకుంటూ వచ్చాడు. అది ఫైట్ ఎక్కడ జుగుప్సాకరంగా ఎక్కువ అయిపోయిందేమో అని లేకుండా చాలా నీట్గా ట్రీట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్, అవుట్పుట్, సారీ. ఎస్. సో అర్జున్ కామెంటెడ్, what were your expectations on yourself before signing Bubblegum and realizations come after completing Bubblegum? Same with Mowgli. ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియలైజేషన్స్ ఏంటి బిఫోర్, ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి, బట్ స్టిల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? యు ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్, ఆల్ ద బెస్ట్ ఫర్ మోగ్లీ అండ్ హోపింగ్ టు వర్క్ విత్ యూ సమ్ డే. థ్యాంక్ యూ బ్రో. కమింగ్ టు బబుల్గమ్, వాట్ అంటే నాకు అసలు ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత నాకు వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్ వాజ్, అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్ వాజ్ అ సిమిలర్, అంటే సేమ్ అనలేను, మరీ అంత దగ్గర కూడా అనలేను, దెర్ వాజ్ అ సిమిలర్ ఇంటర్వల్ కదా, క్లైమాక్స్ బిట్ ఏదైతే ఉండిందో, ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో ఐ వాజ్ వెరీ, అంటే నాకు అది వినంగానే రే అమ్మ ఇది మన కథ చెప్పేశాడు రా, అలా డీప్గా కనెక్ట్ అయిపోయాను ఆ కథతో. సో అలాగా ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ నాకు ఈ ప్రాజెక్ట్ నుంచి వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బబుల్గమ్ వాజ్ just to be able to showcase my performance and hopefully people to validate it. అది బాగా చేస్తాడు అనిపించుకోవడం వరకే నా ఎక్స్పెక్టేషన్. అండ్ ఆఫ్ కోర్స్ దానికి మానిటరీ బెనిఫిట్స్ కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. సో దట్ అది నాకు ప్లాట్ఫామ్ని ఇంక్రీజ్ చేసి ఇంకొక బెటర్ స్టోరీని కానీ ఇంకో దీన్ని చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. రియలైజేషన్స్ ఏంటి అంటే, there is so much of dynamics except for performance or direction or anything. There is distribution, there is OTT, there is promotions, there is PR. Alaga there is a whole world మనం హ్యాండిల్ చేయాల్సింది ఉంది అని అర్థమైంది నాకు. అండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫర్గివింగ్ హూఎవర్ యు ఆర్. అది ఇట్ ఈస్ వెరీ బ్రూటల్. ద ట్రేడ్ డజంట్ లుక్ ఎట్ యూ, నీ పర్ఫార్మెన్స్ నీకు వచ్చా రాదా ఎవడు పట్టించుకోడు, నువ్వు హిట్ కొట్టావా లేదో ఒకటే పట్టించుకుంటాడు. సో అలాంటివి చాలా లెర్నింగ్స్ వచ్చాయి. హరీష్ కామెంటెడ్, హాయ్ రోషన్ బ్రో, మళ్ళీ హాయ్ రోషన్ బ్రో, లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ బబుల్గమ్, కమింగ్ ఫ్రమ్ ఏ వెల్ నోన్ ఫ్యామిలీ. ఇది యాక్చువల్లీ కొంచెం సిమిలర్, బట్ కమింగ్ ఫ్రమ్ ఏ వెల్ నోన్ ఫ్యామిలీ, డిడ్ దట్ పుట్ మోర్ ప్రెషర్ ఆర్ గివ్ యూ మోర్ కాన్ఫిడెన్స్? ఈజ్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్. అంటే ప్రెషర్ అయితే పెట్టలేదు గురు, బట్ కాన్ఫిడెన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఐ డోంట్ డ్రా కాన్ఫిడెన్స్ ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీథింగ్. ఐ డ్రా కాన్ఫిడెన్స్ ఫ్రమ్ మై క్రాఫ్ట్ అండ్ వాట్ ఐ కెన్ బ్రింగ్ ఆన్ టు టేబుల్. స్పెసిఫిక్లీ నేను, మా నాన్నోళ్ళు మా అమ్మోళ్ళు దాని దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ డ్రా చేద్దామని అయితే ఎప్పుడు అనుకోను కూడా. సో యా, బ్యాక్గ్రౌండ్ అంటారా, ఇట్ ఈస్ దర్. ఏం చేయగలుగుతారు ఇప్పుడు అక్కడ పుట్టాను నేను, నాకు ఇది పిచ్చి, ఇది చేస్తూనే ఉంటాను అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ రెడ్డి ఆస్డ్ అనమాట, పెద్దది అడిగాడు. హాయ్ రోషన్, వీ వర్ వెరీ ట్రూలీ ఇంప్రెస్డ్ బై యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ బబుల్గమ్. ఇట్ క్లియర్లీ షోకేస్ యువర్ పొటెన్షియల్ as an actor. Thank you. With your upcoming role in Mowgli, we noticed a significant shift in the kind of character that you are exploring. Similarly, for the director, it's quite a departure from the tone of color photo. Given these interesting choices, we are curious, what kind of stories or roles are you looking to take up in your future projects? What can audiences expect from your upcoming lineup? Is there any plan of yeah. So and so? There's another film I'm doing after Mowgli. Okay. మన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ లో బెన్నీ తో చేస్తున్నాను. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, సారీ ఒకసారి మళ్ళీ చెప్తాను, పెద్ద క్వశ్చన్ అడిగేసి. సో తను చెప్పడం ఏంటంటే,
బబుల్ గమ్ నుంచి ఎంటైర్ షిఫ్ట్ ఉండింది మౌగ్లీకి. మౌగ్లీ క్యారెక్టర్ కానీ ఇదంతా జస్ట్ లైక్ యూ సెట్ బిఫోర్, ఇట్స్ రూరల్, హీస్ ఇన్నోసెంట్, ఈస్ నాట్ అవుట్ స్పోకెన్, అది ఇది ఉంది కదా. సో ఇలాగా లైక్ క్యూరియస్ ఉన్నాం మేము, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ రోల్స్ ఆర్ యూ లుకింగ్ టు టేక్ అప్ ఇన్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అని ఈస్ ఆస్కింగ్ బేసిక్లీ. సో Bubblegum was a very అంటే లైక్ the setup of the film was kind of like smaller because it's a drama, love drama, ఇద్దరి మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ సిటీలో జరుగుతుంది. సో the setup of the film itself was very normal. కమింగ్ టు మోగ్లీ, ఐ ఫీల్ లైక్ ద సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ ఇది ఒక ఫారెస్ట్లో జరుగుతున్న లవ్ స్టోరీ, ఇంకోరు ఉన్నారు. అండ్ ఫర్ సందీప్ రాజ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ కలర్ ఫోటో టోన్ని వదిలేసి ఇక్కడికి హీఈస్ ఆల్సో కమింగ్ టు ది స్పేస్ ఆఫ్ యూనివర్సల్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఇట్ ఈస్ ఐ థింక్ హిస్ ప్రైమరీ టార్గెట్ కూడా ఏంటంటే థియేటర్లోకి వచ్చినప్పుడు అది ఎవరైనా అవ్వచ్చు, అది చిన్నపిల్లడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, ముసలోడు అవ్వచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు దే నీడ్ టు బి ఎంగేజ్డ్ అండ్ దే నీడ్ టు బి ఇంపాక్టెడ్. జస్ట్ ఎంగేజ్మెంటే కాదు, ఎంటర్టైన్మెంట్ మాత్రం కాదు, ఏదో ఒక రకంగా ఇంపాక్ట్ చేయాలి. అది త్రూ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇట్ క్యాన్ బి దర్. సో వీఆర్ లుకింగ్ ఎట్ అ స్లైట్లీ లార్జర్ ప్లాట్ఫామ్ అండ్ ద స్టోరీలో కూడా కొంచెం లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్, అంటే మరీ ఎక్కువేం కాదు, స్లైట్లీ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద స్టోరీ. So yeah, both of us are looking forward to increasing our platform. Maybe increasing మా కేపబిలిటీ, ఇంకా స్టోరీస్ చెప్పే కేపబిలిటీ కానీ రీచ్ని కానీ ఇంక్రీజ్ చేద్దామనే దాంట్లో ఉన్నాం. అండ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. భయ్యా, వితౌట్ ఎగ్జాజరేషన్ ద స్క్రీన్ ప్లే హిస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అంటే లైక్ నాకు అలాంటి రైటర్స్ నాకు తక్కువ కనిపిస్తున్నారు మన ఇండస్ట్రీలో ఇప్పుడు. సో హీఈస్ ఆల్సో లైక్ చాలా కసిగా ఉన్నాడు, భైరవ చాలా కసిగా ఉన్నాడు, మా డిఓపి చాలా కసిగా ఉన్నాడు, ఆయన డెబ్యూటెంట్ మారుతి. అండ్ హీ ఆల్సో డెలివర్డ్ అ ఫెనామినల్ జాబ్. అంటే లైక్ ఆయన లైటింగ్ సెన్స్, ఆయన కంపోజిషన్ సెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో హీఈస్ ఆల్సో గోయింగ్ టు బీ ద టాక్ ఆఫ్ ద టౌన్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఎవ్రీబడి ఈజ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. బండి స్వరాజ్ గారు కూడా ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. హర్ష has done a fantastic job. And the heroine, Sakshi, she is a debutant. She's also like done a great job. So all of us, అంటే ఐ థింక్ ఈ ప్రాజెక్ట్లో ఉన్న 24 క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఆర్ జస్ట్ ఎయిమింగ్ ఫర్ ద అల్టిమేట్ ప్రోడక్ట్. అండ్ అది అందరం చాలా అంటే ప్రాణం పెట్టి చేస్తున్నాం. హోప్ఫుల్లీ అవుట్కమ్ కూడా అలా ఉంటుందని కోరుకుంటున్నాం. బట్ ఆర్ ప్రైమరీ మోటో ఇస్ టు క్రియేట్ ఇంపాక్ట్. ఐ థింక్ వీ షుడ్ బి సక్సెస్ఫుల్ దేర్. That's nice. All the best for that. Thank you. All the best. Sushmant అడిగాడు, your family has aged TV, cinema and stage. What space do you want to redefine or own within this triangle? With a mother who can light up a room with her wit and a father who's mastered the art of intensity, what part of them lives in you, both on screen and off screen? ఐ థింక్ బోత్ పార్ట్స్ లివ్. మా మదర్ విట్ రీచ్ అవ్వడానికి ఇంకా టైం ఉందేమో. Years of experience and yeah. And coming to owning which in these triangle అడిగారు కదా, ఐ థింక్ సినిమా మ్యాన్. సినిమా ఈజ్ వాట్ ఐ, అంటే నా ప్రతి ఊపిరి నేను తీసుకున్నది సినిమా గురించే. అది నాకు ఎప్పుడో అంటే చిన్నప్పటి నుంచే ఆ క్లారిటీ ఉండింది. బికాజ్ అంటే లైక్ అది చిన్నప్పటి నుంచి యాక్టింగ్, క్యారెక్టర్ చేయడం, లేకపోతే ఏదైనా సినిమా చూసి వాళ్ళలాగా బిహేవ్ చేయడం, అది చిన్నప్పటి నుంచి ఉండింది. సో నేను తీసుకున్న ప్రతి ఊపిరి వాస్ ఫర్ దిస్. సో సినిమా ఈజ్ ద స్పేస్ ఐఎమ్ ట్రైంగ్ టు ఓన్. రీడిఫైన్ అంటారా, అది ఇంకా ఫ్యూచరే చెప్తుంది ఎలా చేయగలుగుతానా చేయలేనా అనేది. హోప్ఫుల్లీ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు రీడిఫైన్ అనలేను, బికాస్ పీపుల్ హ్యావ్ డిఫైన్డ్ ఇట్ రియలీ వెల్ ఆల్రెడీ. నేను ఎవరిని రీడిఫైన్ చేయడానికి, ఐఎమ్ హియర్ టు క్రియేట్ ఎంగేజింగ్ ఇంపాక్ట్ఫుల్ స్టోరీస్ దట్ ఆర్ ఎంజాయిడ్ బై లార్జ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆడియన్స్. అది నేను నమ్ముతాను. Got it. Very interesting. We are done with the member questions. Just to simply put, అంటే నాకు దీని అంతటి నుంచి వచ్చిన ఒక్క రెండు లైక్ పాయింట్స్ ఏంటంటే, వన్ థింగ్ ఈజ్ లైక్ even during Bubblegum promotions or like whenever Roshan is out,
లైక్ మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఏం చేసినా సరే దే విల్ బి క్వశ్చన్స్ అబౌట్ సుమా మ్యామ్, దే విల్ బి క్వశ్చన్స్ అబౌట్ రాజీవ్ సార్, ఇట్ ఈస్ ఆల్ దేర్. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు సుమా మ్యామ్ గురించి అడిగినప్పుడు కూడా బేసికల్లీ ఇప్పుడు ఇట్ ఈస్ అ వెరీ హోమ్లీ ఫీలింగ్ బ్రో. ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీతో ఈరోజు నేను చెప్పాను అనమాట ఇలాగా రోషన్తో పాడ్కాస్ట్ చేస్తున్నామ్మా, సుమ గారి అబ్బాయి అంటే మా మమ్మీకి ఆబ్వియస్లీ సుమ గారు అంటే చాలా ఇష్టం. బబుల్గమ్ చూసారు, మా మమ్మీ చాలా ఎక్సైట్ అయ్యారు. సో టు గెట్ ఇన్ టు దట్ స్పేస్ బ్రో వేర్ యు ఆర్ ఓన్డ్ బై ద ఫ్యామిలీస్, అది వేరు కదా. అండ్ నీకు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ రాజీవ్ సార్తో మాట్లాడినా సుమతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళకు సెన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు యూ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ జనరేషన్, వాళ్ళు వేరే జనరేషన్ నుంచి వస్తారు. ఇదేమైనా ఉంటుందా వాళ్ళు అరే ఈ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ సెన్సిబిలిటీస్ ఇలా ఉంటాయి, వాళ్ళకి నచ్చాలంటే సో అండ్ సో చేయాలేమో. అండ్ దట్ ఈస్ బేసికల్లీ మీకు కథ నచ్చడం వేరు, మీకు ఒక రోల్ నచ్చడం వేరు. రీచింగ్ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. ఇట్ మైట్ రీచ్ టు దీస్ పీపుల్, ఇట్ మైట్ రీచ్ టు దీస్ పీపుల్. అలాగా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయా? డెఫినెట్లీ వెన్ యూఆర్ చూసింగ్ ఎ రోల్ ఆర్ లైక్ వెన్ యూఆర్ డూయింగ్ ఎ రోల్ ఇన్ ఎ సర్టెన్ వే. అంటే లైక్ నేనేం చేస్తాను అంటే నాకు కథ నచ్చింది అనుకోండి, జెన్యున్లీ అంటే లైక్ మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ సెన్సిబిలిటీ. ఓకే, సో ఒకసారి వినిపిస్తాను, అది వాళ్ళకి నచ్చిందా లేదా పక్కన పెడితే నాకు ఆ కథ నచ్చింది, నేను చేస్తున్నాను, మీరు వినండి ఒకసారి అంతే, మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఫార్చునేట్లీ ఇప్పటి వరకు మ్యాచ్ అయ్యాయి. సో యా, అలాగా ఐ డూ టేక్ లాట్ ఆఫ్ దేర్ సెన్సిబిలిటీస్ అండ్ ఇప్పుడు దట్స్ కూడా ఇంట్లో అలాగా ఒక బ్లెస్సింగ్. అది ఇంట్లో డిస్కస్ చేసుకోవడానికి ఒక స్పేస్ ఉంది. ఇప్పుడు డిన్నర్ టేబుల్లో కూర్చున్నప్పుడు ఇది డిస్కస్ చేయొచ్చు. మేబీ లైక్ టు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఇది వర్కౌట్ అవుతుందా అవ్వద్దా అన్నది మీరు అన్నట్టు ఆ సెక్టర్స్ బీసీసీ అన్నట్టు అవి డిస్కస్ చేసుకోవచ్చు. ఐ థింక్ అది నాకు ఇంకా కరెక్ట్గా అర్థం కాలేదు నాకు. బట్ యా, అందుకే అక్కడ వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటుంటుంది, ఇది ఎక్కుతుందా ఎక్కదా. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ ఎలాగంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు మేక్ ఇట్ యూనివర్సలీ వాచబుల్. సో అక్కడ ఐ డూ డెఫినెట్లీ టాక్ విత్ దెమ్, కూర్చొని మాట్లాడతాను, ఏంటి అని డిస్కస్ చేసుకుంటా. ఇంకో వెరీ సింపుల్ క్వశ్చన్, సుమా మ్యామ్ చాలా షోలు చేశారు, మీకు నచ్చే షో ఏంటి? నాకు భలే ఛాన్స్లో నచ్చేది చిన్నప్పుడు, క్యాష్ కూడా నచ్చేది. భలే ఛాన్స్లే, ల్యాడర్, స్నేక్స్ అండ్ ల్యాడర్ సూపర్. ఒక డైస్ భలే ఉండేది సెటప్, లేడీస్ డాన్స్ చేసేవారు. ఎగ్జాక్ట్లీ, నాకు అర్థం చాలా కొత్తగా ఉండేది. ఏదో పడగానే వాళ్ళందరూ డాన్స్ తీసేవారు, 2 అని తీసేవారు, ఉండేది అసలు. అది నచ్చేది. తర్వాత క్యాష్ నచ్చేది. నేను చాలా తక్కువ చూసాను మా అమ్మ షోస్ యాక్చువల్గా, ఎందుకంటే నాకు పెద్దగా, ఎందుకంటే ఇంట్లో చూసేవాడిని, మళ్ళీ టీవీలో చూడడం ఏంటని నాకు అనిపించేది చిన్నప్పుడు. సో ఐ లైక్ దీస్ షోస్ అలాట్. జీన్స్ కూడా నచ్చేది. డాడీ ఏమో చెప్పరా, ఏమవుతారో చెప్పండి డాడీ, వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా, నేను ఎట్లా చెప్తా డాడీ అనేవాడు. నేను అంత పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఎక్కడి నుంచి వస్తారు కూడా అర్థం కాదు. అరే బాబు ఎలా కన్నారు ఎంతమంది అనిపించేది. క్రేజీ ఫ్యామిలీలో ఒకటి. అండ్ సుమా మ్యామ్తో కూడా మంచి జోకులు వేస్తారు, కానీ ఆ జోకులు కరెక్ట్ గా పడతాయి, టైమింగ్ ఉంటుంది, క్రేజీ టైమింగ్ ఉంటుంది అసలు. లవ్లీ అసలు, పిచ్చి క్రేజీ అనిపించేది. ఓకే, నౌ కమింగ్ టు ఇది కూడా చిన్న సెగ్మెంట్. ఇప్పుడు ప్రస్తుతం నీ ప్లేలిస్ట్లో ఉన్న ఒక 5 songs మ్యూజిక్, వాట్స్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దట్ యు లిసన్ టు? నేను మ్యూజిక్ అంటే నేను చాలా యూనివర్సల్ మ్యూజిక్తో, ఫ్రమ్ టెక్నో టు గజల్స్, లేకపోతే క్లాసికల్, లేకపోతే కమర్షియల్ తెలుగు, అన్నీ వింటా. అంటే నాకు ఇఫ్ ద మ్యూజిక్ ఇస్ నైస్, అంటే నాకు ఆ పాట నచ్చిందంటే నేను ఏదైనా వింటా, అది ఏ జోనర్ అవ్వచ్చు. అండ్ నాకు అలాగా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. లాంగ్వేజ్ కూడా అర్థం కాకపోయినా పర్లేదు నాకు. ఇట్ ఈస్ ద ట్యూన్ ఆర్ ద రిథము, ఇవి ఎక్సైట్ చేస్తాయి నన్ను. సో అలాగా ఐ లిసన్ టు ఎవ్రీథింగ్. కమింగ్ టు కరెంట్ ఫేవరెట్ సాంగ్ అంటే కుబేరా సాంగ్స్ భలే ఎక్కే అబ్బా నాకు. ఏం కొట్టాడు ఆయన డిఎస్పి, అసలు
అసలు ఆ ట్యూను అంటే లైక్ ఆయన చెప్పగలిగిన స్టోరీ టెల్లింగ్ మ్యూజిక్లో మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కుబేరాలో ఇది ఉంది కదా, ట్రాన్స్ ఆఫ్ కుబేరా లేకపోతే పోయిరా మామ అని ఉన్నప్పుడు దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ అది రైస్ చూడబోతున్నాం రా అన్నట్టు ఒక ట్యూన్ అదే నాకు ఇలా లైట్గా గూస్ బంప్స్ ఇచ్చేసింది అది. సో దట్ ఈస్ దేర్. యు వాచ్డ్ కుబేరా? యా చూసా. అసలు కుబేరాలో స్పాయిలర్ అసలు కుబేరాలో కూడా ఈ రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ఎ సాంగ్ ఇన్ ఏ సినిమా అనిపించింది. అసలు నేను పోయిరా మామ పాట విన్నా బ్రో రిలీజ్ ముందు. నాకు అలవాటు ఏంటంటే సినిమాకి వెళ్ళే ముందు ఆల్బమ్ ఓపెన్ చేసుకుని ప్లేలిస్ట్ వింటూ థియేటర్ వరకు వెళ్తా. అది నాకు అలవాటు, జస్ట్ కొంచెం మూడ్ ఆ జోన్ లోకి వెళ్ళాలి అని. పోయిరా మామ వింటున్నా, అబ్బే మనం లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామేమో కానీ అంత చేయలేదు. కానీ అదొక ఊరేగింపు సాంగ్ అనేది రియలైజ్ అయ్యి ఏం ప్లేస్మెంట్ ఏంటి, ఆ పాట ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, ఇట్ హిట్ మీ ఆన్ అనదర్ లెవెల్. అదే ఊరేగింపు సాంగ్ అది. ఒక్కొక్క లిరిక్ ఇప్పుడు ఎక్కుతుంటే అది కూడా అతను బెచ్చగాడు, ఈజ్ ఎ బెగ్గర్ హూస్ వెళ్ళిపోతున్నాడు, గ్రాండ్ గా పంపిస్తున్నాడు. ఒకటి అమ్మాయి ఏం పెట్టాడు రా అసలు. అండ్ ఈవెన్ వెన్ కమింగ్ టు డిఎస్పి అది అయిపోయిన తర్వాత ఈ మెట్లు సీన్ ఉంటది కదా, మనది 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 మనదే ఈ శోకం అంతా పెట్టేవారు మ్యాడ్. ఎగ్జాక్ట్లీ ఎగిరిపోయింది అసలు లిటరలీ. అలా చెప్తే యువర్ వెరీ ట్రూ. అసలు కుబేరా సాంగ్స్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ విన్నా నేను సినిమా చూసిన తర్వాత. అలా ఇంకేమన్నా ఉన్నాయా? అదే నాకు యాక్చువల్గా ఇప్పుడు నేను డిఎస్పి గారి పాటలు మన బుచ్చితల్లి కూడా నాకు చాలా నచ్చింది. ఇంకేమున్నాయి ప్లేలిస్ట్లో మనకి? ఏమన్నా యు లిసన్ టు మలయాళం, తమిళ ఇండిపెండెంట్? సుషిన్ శ్యామ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, బ్రిలియంట్. ఆయన అక్కడ నాకు తెలిసి కేరళ నుంచి బయటకు రావట్లేదు. హీ వాంట్స్ టు ఓన్లీ మ్యూజిక్ ఫిల్మ్స్, బట్ ఇఫ్ హీ కమ్స్ హీస్ సంథింగ్ ఎల్స్. ఇల్యూమినాటి అసలు ఏం కొట్టాడు ఆ సాంగ్ అసలు. అంటే లైక్ ద ప్రోగ్రామింగ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ టూ మచ్. ఇట్ ఈస్ వెరీ, అంటే ఒకసారి వినగానే ఇన్స్టెంట్ గా ఎక్కే పాటలాగా ఉంటుంది. క్రేజియస్ పార్ట్ అబౌట్ హిమ్ ఏంటి అంటే వేరియేషన్ ఇస్తాడు. ఒక పక్కన మంజుమేల్ బాయ్స్ కొడతాడు, ఇంకో పక్కన ఆవేశం కొడతాడు, ఇంకో పక్కన ఇంకో సినిమా ఏదో కొడతాడు. మూడింటికి సంబంధం ఉండదు అసలు. ఆ ఆవేశంలో మళ్ళీ ఒక ట్యూన్ ఇస్తాడు, ఫాఫాది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, అన్సీన్ సారో అని ఒక ట్రాక్ ఉంది, దాని పేరు అమ్మా భలే. అంటే దెర్ ఇస్ అ స్టోరీ టెల్లింగ్ ఇన్ దట్ మ్యూజిక్. అది క్రాక్ చేయడం ఐ థింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ మ్యూజిషియన్. అండ్ పీపుల్ లైక్ సుషిన్ శ్యాము, డిఎస్పి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ డన్ దట్ ఈస్ రియలీ రియలీ గ్రేట్. డూ యూ లిసన్ టు, అంటే ఏమన్నా ఇప్పుడు నాకు ఏంటంటే పర్సనల్ నేను కొంచెం ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ ఇండీ ఆల్బమ్స్ ఇవి వింటూ ఉంటా. అలా ఏమన్నా గుర్తున్నవి ఏమన్నా ఉన్నాయా? ఎనీ లాంగ్వేజ్? తాయిగుం బ్రిడ్జ్, హావ్ యూ హర్డ్ అబౌట్? అన్ని పాటలు వినేసాం అలాగా. నాకు వన్ స్పెసిఫిక్ సాంగ్ ఆఫ్ దర్స్ దట్ ఈస్ లైక్ రిచువల్ ఫర్ మీ ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ ఐ గో టు షూట్. శివ అని ఒక పాట ఉంటుంది వాళ్ళది. ఇట్స్ టూ మచ్ ఆఫ్, అంటే లైక్ శివుడు నటరాజ్ స్వామి కదా ఆయన, సో హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆర్ట్స్ టూ. సో అలాగా రోజు పొద్దున్న అలాగా పాట పెట్టుకుని కళ్ళు మూసుకొని కొంచెం మెడిటేట్ చేసుకొని షూట్కి వెళ్దాం ఇష్టం అలా నాకు అలాగా. సో యా, దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ సాంగ్ ఇన్ మై ప్లేలిస్ట్. తాయికుడం బ్రిడ్జ్ సాంగ్ అని ఇష్టం నాకు అలాగా. మన ఇంకోటి కూడా ఉంది, అవియల్ ఇంకో బ్యాండ్ ఉంది, దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఇండీ స్పేస్లో చాలా క్రేజీ మ్యూజిక్ వస్తుంది అబ్బా ఇప్పుడు మనకి ఇండియాలో. దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తే కరెక్ట్గా క్రేజీ వెళ్తుంది అవి. ప్లాట్ఫామ్ కానీ అది కానీ. ఓకే, ఇంట్రెస్టింగ్. అండ్ ఇంట్లో కాంట్రాస్ట్ ఏమైనా ఉంటుందా? యూ కీప్ లిజనింగ్ టు వన్ టైప్ ఆఫ్ సాంగ్స్, యువర్ సిస్టర్ ఆర్ మామ్ ఆర్ యువర్ ఫాదర్ కీప్స్ లిజనింగ్ టు అనదర్ టైప్ ఆఫ్ సాంగ్స్? నాన్నకి పాత పాటలు ఇష్టం. ఓకే. నాన్న బాగానే వింటాడు, కానీ కొన్నిసార్లు నేను ఇలాగ ఏమైనా డిచ్చిక్ సాంగ్స్ ఉంటే ఏం పెడుతున్నారా తీ అన్నట్టు చిరాకు పడతాడు. మేబీ తను కూడా ఒక 2-3 సార్లు వింటే ఎక్కుతుందేమో, కానీ ట్రై చేయాలి. ఎక్కిన పాట ఉందా? లేదు, వెరీ పర్టికులర్ నాకు. అదే మ్యూజిక్ కాదురా అన్నట్టు. అలాగ అమ్మ కొంచెం ఓపెన్ టు న్యూ మ్యూజిక్, ఎక్స్ప్లోర్స్ మ్యూజిక్. అలా అప్పుడప్పుడు కార్లో ఏమైనా కలిసి వెళ్తున్నప్పుడు నేను నా మ్యూజిక్ పెట్టుకున్నా ఇరిటేట్ అవ్వదు, మా నాన్న ఇరిటేట్ అవుతాడు, తీరా అవుతాడు డైరెక్ట్. లవ్లీ. ఏమడుగుదాం అనుకున్నానంటే, సో ఓకే, దిస్ ఈస్ డన్, మ్యూజిక్ పార్ట్ ఈస్ డన్. సో దిస్ ఈజ్
ప్రాబబ్లీ ఓకే ఐ వాంటెడ్ టు సే సంథింగ్ యాక్చువల్లీ. ఇది నేను చెప్పచ్చో లేదో తెలీదు, కావాలంటే కట్ చేద్దాం. బట్ ఇందాక జస్ట్ ఒక గ్లిమ్స్ ఆఫ్ మోగ్లీస్ ట్రైలర్ చూపించాడు భయ్య నాకు. ట్రైలర్ కాదు, టీజర్. కాలబేరా కొట్టాడు గైస్ మ్యూజిక్. ఎందుకు నాకు గుర్తొచ్చిందంటే వెన్ యు ఆర్ సేయింగ్ దట్ there is a storytelling in music. I observed that same storytelling in that bit of teaser where Bhairava Anna scored. Anna. Super. So all the best for that. Thank you darling. So yeah, and last question that I want to ask every వస్తున్న ప్రతి గెస్ట్ ని అడుగుతున్నాను నేను. That is, what is that one thing that you feel that no one should ignore in their lives? It can be a quality or something that they need to do or anything that can be. What is that one thing that no one should ignore? I feel like people should not ignore their word. Okay. ఏదైనా మాట ఇస్తున్నాడంటే దాన్ని ఊరికే లైట్గా తీసుకోకూడదు. నోట్ నుంచి వచ్చే మాట, ప్రతి మాట కూడా క్లారిటీతో అండ్ ఒక మాట ఇచ్చామంటే దానిపైన నించోవాలి. ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఇట్ మైట్ బి నీకు నువ్వు ఇచ్చుకున్న మాటైనా అవ్వచ్చు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ ప్లానెట్లో మనది అనుకున్నది ఒకటి మన మాట. అది కాకుండా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. అది కూడా తర్వాత మనం పోయిన తర్వాత అది కూడా పోతుంది అనుకోండి. బట్ ఉన్నంతవరకు అంటే మనది అనుకున్నది మన మాట కాబట్టి, సో దాన్ని ఎప్పుడు మనం ఊరికే వదిలేసుకోకూడదు, ఊరికే ఇగ్నోర్ కొట్టకూడదు అని బిలీవ్ చేస్తాను నేను. అండ్ ఐ థింక్ పీపుల్ షుడ్ ఆల్సో, నేనేం పెద్ద మనిషిని కాదు చెప్పడానికి, అది అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో అది అనిపిస్తుంది నాకు. Got it. అంటే లైక్ బీ ఇట్ ఎ ప్రామిస్ ఆర్ ఎ వర్డ్ టు యువర్ సెల్ఫ్. ఇది నేను చేయొద్దు అనుకుంటున్నారా, ఇది నేను తినొద్దు అనుకుంటున్నారా అని ఒక మాట నువ్వు నేర్చుకున్నట్టు దానికి నించో. అది ఏమైనా అవ్వచ్చు. నేను యాక్టర్ని అవుతారా అంటే దానిపైన నించో. దానికి నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం, దాన్ని ఎలా ఫిగర్ అవుట్ చేస్తావు నీ ఇష్టం. కానీ నీకు నువ్వు ఒక మాట ఇచ్చుకున్నావు అంటే దానిపైన నించో, దాన్ని వదలకు ఊరికి, ఎంతైనా అవని. సో యా, ఏదైనా అవ్వచ్చు ఆ మాట, బట్ స్టాండ్ ఫర్ ఇట్. Lovely. Yeah. Thank you so much for this podcast. Thank you. Because when I was first starting out, again, నేను స్టార్ట్ అవ్వక ముందు, ఈవెన్ సుహాస్ పాడ్కాస్ట్ కొట్టక ముందు కూడా I reached out to you. Like నేను ఇప్పుడు షెడ్యూల్ లో ఉన్నాను, like we'll do it later and you promised. You came back, you were like చేద్దామన్నాం కదా చేద్దామని. Very very happy bro. Lovely to have a conversation. Thank you for having me Guru. అంటే like it is నేను ఇంకా I'm not like made it big or like something. Okay. It is really అంటే like I'm thankful. నీ వైపు నుంచి నాకు మెసేజ్ రావడం కూడా నాకు ఆనందంగానే ఉంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. నేను ఒకటే వెరీ సింపుల్ చెప్తా బ్రో. లైక్ మనం కలిసింది 5 minutes, లైక్ ఒకసారి కలిసి 5 minutes. The vibe that I got from you is very chill. Right. Very chill. Okay, మనలాగే ఉన్నాడు అన్నట్టు. You are basically, you are like, చారీ నీకు బబుల్ గమ్ ఎలా అనిపించింది అని you asked. I genuinely said what I felt and you like, okay bro, that's good and you took it. So అప్పుడే అనుకున్నా, లైక్ నేను ఫస్ట్ రాసుకుంటున్నప్పుడు వీళ్ళతో చేయాలి అనుకున్నప్పుడు రోషన్ తో కూడా పక్కా చేయాలి అని I wanted to ask. And very 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 happy that you're doing Mowgli and very happy that it's coming out good. ఇంకా కుమ్మేయండి, మంచి సినిమా ఇవ్వండి మాకు, చాలా మంచి సినిమా ఇవ్వండి. Thank you Guru. All the very best. Thank you for having me here. Thank you guys. Subscribe. Thank you.